జాయిన్ అవుతున్నారు అందరు జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అండి. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అవునా? ఇట్ రిక్వైర్డ్ వెరిఫికేషన్ అగైన్. మా అమ్మాయి ఏమో ఇప్పుడు వాళ్ళకి ఇంకా తెల్లారిండదు. ఆ వెరిఫికేషన్ కూడా ఆ అమ్మాయికి వెళ్ళాలి, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయాలి. నేను ఇంకా నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం, నమస్తే అండి. నమస్కారం. ఉష గారు నమస్తే. గుడ్ అందరికి ఈవినింగ్. నమస్కారం. అందరికి నమస్కారం అమ్మా. అందరికి నమస్కారం నమస్తే సార్. సార్. ఒకరికి పతంజలి టెక్నికల్ గారు నుంచి నమస్కారం. అందరికీ నమస్కారం. కొంత నమస్తే టెక్నికల్ కృష్ణమోహన్ నుంచి గారు. వచ్చింది. కంట్రోల్ ఏమో మా అమ్మాయి దగ్గర ఉంటుంది. ఆహా. ఏమో మెసేజ్ మా అమ్మాయి ఈమెయిల్ కి పంపించాడు. సో ఇంకా అప్పటి నుంచి టెన్షన్ ఈసారి స్టార్ట్. కొంచెం నాకు క్రెడెన్షియల్ ఇచ్చి పెట్టండి సార్. నాకు క్రెడెన్షియల్ సమస్య కాదమ్మా. అప్పుడప్పుడు వీడు ఏం చేస్తాడంటే బేసిక్ వెరిఫికేషన్ కి వెళ్ళిపోతాడు. ఓకే. అది ఈ అకౌంట్ అంతా మా అమ్మాయి మెయింటైన్ చేస్తుంది అక్కడి నుంచి. ఓకే. ఓకే. ఓపెనింగ్ అది ఎవరైనా చేయొచ్చు, మీకు ఇచ్చేస్తాను, నాకే అభ్యంతరం లేదు. అలానేం కాదు, అంటే నేను అట్లా నాకు కాదు, ఏమైందో అర్థం కాలేదు ఫస్ట్. ఐ వాంట్ గివ్ ఇట్ టు యూ ఆల్సో. ద ప్రాబ్లం ఏమైపోయిందంటే ఈ మామూలు వినండి వినండి వినండి. పోయినసారి డిస్కషన్ కి భయపడిపోయాను. లేదు అట్లేం లేదు. అప్పుడప్పుడు ఆ మాత్రం దాని కూడా మిర్చి బజ్జీ తినకపోతే ఎవ్రీ టైం ఇడ్లీ దోశ ఏం తింటామంటే నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఉప్పు కారం లేనిది. ఆ? ఉప్పు కారం లేనిది. ఉప్పు కారం లేనిదే. అదే చరిత్ర పద్యం. అదే చరిత్ర సాహిత్యం అంటే నాకు అప్పుడప్పుడు రాజకీయాలు కాస్త వేడెక్కాలి, కరెంట్ తగలాలి. కాసింతన్నా షాక్ అప్పుడప్పుడు తగిలితే మళ్ళీ సెపరేట్ అవుతాం అందరం. మధ్యలో వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏం లేదండి, ఏం అంత సీన్ ఏం లేదు. రకుమార్ గారు ఉప్పు కారం లేని బజ్జీలు తినాలి. అదేనండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే నమస్తే. చెప్పారు వైజాగ్ ఇది సేఫెస్ట్ సిటీ ఫర్ లేడీస్ అని. ఓకే. డాక్టర్ కేవీఎస్ గారు మిస్డ్ యు ఎ లాట్ లాస్ట్ వీక్. అస్సలు అండి మీరు నమ్మరు, గాలి మరి పీల్చుకోకపోతే తప్పదని పీల్చుకోవడం అంతే. బాగా చెప్పారు సార్. ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ మీటింగ్ లో చెప్తున్నారు. ఇవాళ కూడా కొంచెం లేట్ అయింది కాబట్టి ఇవాళ కొంచెం వెయిట్ చేద్దామండి. మరి ఎందుకంటే కొంతమందికి మెసేజ్. రవికుమార్ గారు నమస్కారం. నమస్తే. స్పెషల్ గా ఈ పాస్ కోడ్ కొట్టాల్సి వస్తుందండి ఇప్పుడు ఇందులో ఎంటర్ కొట్టాల్సి వచ్చింది. అట్ట కాదమ్మా, ఏమైందంటే వాళ్ళ ఆ టెక్నికల్ సెటప్స్ ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేస్తారు వాళ్ళు ఫర్ వేరియస్ రీజన్స్. మన చేతుల్లో ఉండదు అది. కానీ నాకు అవసరం రాలేదే. మీరు ఫ్రెండ్స్ కదా సార్. అదేదో కన్సెక్షన్ ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు ఏమైపోయింది, ఇంత చేస్తే దీని క్రెడెన్షియల్స్ చూద్దామంటే ఆ ఫస్ట్ సిఎస్డి నోట్ బుక్ లో ఉంది. 3 ఏళ్ళు అయిపోయింది దాన్ని పక్కన పడేసేసి. అది వెతికి 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 దాన్ని పట్టుకొని దాని నుంచి ఈమెయిల్ కొట్టి అక్కడి నుంచి మా అమ్మాయికి వెరిఫికేషన్ కోడ్ వెళ్ళి ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసి ఆ అమ్మాయి ఏదో వాకింగ్ లో ఉందట. నాన్న వాకింగ్ లో ఉన్నాను, వాట్ ఈస్ ద అర్జెన్సీ అంది. ఇట్లా మొత్తం గందరగోళం అయింది వాళ్ళ కొంచెం. అంటే టైమింగ్స్ ఆర్ డిఫరెంట్, యాక్టివిటీస్ ఆర్ డిఫరెంట్, పేషెన్స్ ఈజ్ రిక్వైర్డ్. అంటే దీని కొన్ని కంట్రోల్స్ మా అమ్మాయి దగ్గర ఉన్నాయండి. జనరల్ ఆపరేషన్స్ నేనే చేస్తాను. ఇట్లాంటి డౌట్ వచ్చినప్పుడు వెరిఫికేషన్ కోడ్ వాళ్ళకి వెళ్ళదు. వాళ్ళు వెళ్తే ఒక్కోసారి 1 or 2 years ఒకసారి చేస్తారట వెరిఫికేషన్ కోడ్. కంట్రోల్స్ నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకోపోయా? ఇది కంట్రోల్స్ ట్రాన్స్ఫర్ అవ్వవా? అది కూడా ట్రై చేశాను, కుదరలే. ఒకసారి ట్రై చేశాను అది కూడా. అయ్యో ఒకసారి వచ్చి పాస్ ఆన్ చేయడం ఈజ్ ఎ గుడ్ థింగ్. ఒకసారి యంగ్స్టర్స్ పాస్ ఆన్ చేయడం. మీరే ఒకసారి సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ గురించిన ఒక చిన్న 2 నిమిషాల ఇంట్రొడక్షన్ ఇచ్చేసేసి స్పీకర్ ని సబ్జెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసేయండి. అందరికీ నమస్కారాలండి.
సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ వేదికగా మన సోషల్ ఇష్యూస్ గురించి మనం ప్రతి శుక్రవారము సాయంత్రం 6 నుంచి 7:30 వరకు ఒక సామాజిక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చర్చించడం జరుగుతుంది. ఈ సోషల్ ఇష్యూస్కి డిస్కస్ చేయడానికి ఇది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో ఈరోజు ముఖ్యంగా ఉష గారు స్పీకరు. ఆమె తీసుకున్న అంశం ఆమె చిన్న పరిచయం చేస్తాను. మేడము ఉష గారు అసలు పేరు సీతారామలక్ష్మి గారు. మేడం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేశారు. మంచి సాహిత్య అభిలాష కలిగిన వారు, సాహితీవేత్త. అలాగే ఇప్పుడు ముఖ్యంగా తాత్విక అనే త్రైమాసిక పత్రికని ఆమె సంపాదక వర్గంలో సభ్యులుగా ఉన్నారు. దీనికన్నా ముందు అందరికీ కూడా ఈరోజు మాతృభాషా దినోత్సవము, తెలుగు భాషా దినోత్సవం శుభ సందర్భంగా అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అంశాన్ని ముఖ్యంగా తాత్విక అనే పత్రికని ఒక నడపడం అంటే చాలా కష్టమైన పని. దాంట్లో ఎన్నో అంశాలు ఉంటాయి. అసలు తాత్విక త్రైమాసిక పత్రిక, తెలుగు మాసపత్రికని ఏ విధంగా తీసుకొచ్చారు, దాని వెనక ఎంత కృషి చేస్తున్నారు, ఏ అంశాలను దాంట్లో పొందుపరిచారు, ఈ అంశాలన్నీ కూడా ఉష గారు మనకి పరిచయం చేస్తారు. సో ఓవర్ టు ఉష గారు. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి. ముందుగా మాట వినబడడం లేదండి. అందరికీ నమస్కారం. ఆ. నేను ఈరోజు తాత్విక అనే త్రైమాసిక పత్రికని పరిచయం చేయాలి అనుకుంటున్నాను. తెలుగు భాషా దినోత్సవం అయిన ఈ రోజున తెలుగులో వస్తున్న తాత్విక తత్వశాస్త్రానికి సంబంధించిన ఒక పత్రికను పరిచయం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనేక రకాలైన మ్యాగజైన్స్ ఇవాళ ఉన్నప్పటికీ కేవలం తత్వశాస్త్రానికే సంబంధించిన తెలుగులో ఇప్పటి వరకు లేని ఆ లోటును పూరించాలి అని ప్రారంభించినది ఇది. ఒక పుస్తకం గొప్పతనం అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది, అందులో ఉండే విషయం మీద కాదు అంటారు. తాత్విక త్రైమాసిక అంతర్జాల పత్రిక, దానిలోని వ్యాసాలు, అందిస్తున్న ఆలోచనలని మీతో పంచుకుని తద్వారా పత్రికను పరిచయం చేసి మీరు కూడా ఆ ఆలోచనలు అందుకునేందుకు ప్రోత్సహించే ప్రయత్నమే ఈనాటి నా తాత్విక పత్రికా పరిచయ లక్ష్యం. తత్వశాస్త్రం పట్ల ఇది ఎలా మొదలైందో చెప్తున్నా. తత్వశాస్త్రం పట్ల ఆసక్తి కలిగిన, అభిరుచి ఉన్న కొంతమంది మిత్రులను కలిసి ఈ తత్వశాస్త్ర అధ్యయన తరగతుల్ని నిర్వహించుకోవాలి అనుకున్నాము. దానికోసం ఎంతో కాలంగా గొప్ప ఆసక్తితో తత్వశాస్త్రాన్ని, అనేక పుస్తకాలని చదువుతూ దానిలో మంచి పట్టు సాధించిన శశిశేఖర్ గారిని మాకు తరగతుల్ని నిర్వహించమని అడగటం, ఆయన దానికి అంగీకరించటంతో 2021 సంవత్సరం మార్చిలో ఒక వాట్సాప్ గ్రూపు తత్వశాస్త్ర అధ్యయన తరగతులు నిర్వహించుకునేందుకు మేము ఫిలాసఫీ స్టడీ గ్రూప్ అని ఒకటి ప్రారంభించుకొని ప్రతి బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఒక 2 గంటల పాటు అనేక అంశాల మీద ఆయన మాకు తరగతులు నిర్వహించటం, మేము వినటం, వాటి మీద మాకు నేర్చుకునే ఒక ప్రయత్నం చేయటం జిజ్ఞాసతో జరిగింది. అలా ఒక 2 ఏళ్ళు గడిచిన పిమ్మట అనేక విషయాలు, అంటే ఆ తరగతుల్లో మేము మాట్లాడుకోని విషయం లేదు. ఒక కథని గురించి, ఒక నవలను గురించి కూడా మాట్లాడుకున్న సందర్భాలు, సినిమాని గురించి మాట్లాడుకున్న సందర్భాలు, దానిలో ఉన్న తత్వాన్ని మాట్లాడుకున్న విషయం ఉన్న సందర్భంలో వీటన్నింటినీ ఒక పత్రిక రూపంలో తీసుకొని వస్తే ఎక్కువ మందికి ఇది అందుబాటులో ఉంటుంది. వారి వారి అవకాశానికి అనుగుణంగా వాళ్ళు ఆ విషయాల్ని పరిచయం చేసుకుని తెలుసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ఒక పత్రికను ప్రారంభించాలి అనుకుని మేము దాన్ని ఒక అంతర్జాలంలో ఒక బ్లాగ్ ద్వారా 23 జూన్లో మొట్టమొదటి సంచిక తాత్వికది మొదలైంది. ఇవాళకి ఇది 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుపెట్టింది. 9వ సంచిక మొన్ననే మాది జూలై సంచిక వచ్చింది. అది తత్వశాస్త్ర తరగతులు, అలాగే దానికి సంబంధించిన పత్రిక తీసుకురావాలనే మా ఆలోచన. దానికి కారణం ఇందులో
ప్రధాన పాత్ర వహిస్తున్నది శశిశేఖర్ గారు అయితే, ఆయనతో పాటుగా మేము ప్రారంభించిన 1 సంవత్సరం తర్వాత గంగాధరం గారు అని ఆయన మిత్రులు, ఆయన కూడా, అంటే వీళ్ళిద్దరూ ప్రధానంగా అధ్యయనం చేసి వాటి తరగతులు నిర్వహిస్తుంటే కేజే రామారావు గారు, రాజ్యలక్ష్మి, మిగిలిన మిత్ర బృందం దీనిలో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ, ముఖ్యంగా పత్రిక రావటంలో రామారావు గారి పాత్ర చాలా అభినందనీయం. పత్రికని నడపాలి, అందులో తత్వశాస్త్రానికి సంబంధించిన ఒక పత్రిక నడపాలంటే అనేక అడ్డంకులు, భాషాపరమైన అడ్డంకులు ఉంటాయి. ఎందుకంటే తెలుగులో నిర్వహించాలి కాబట్టి పద కోసం ఆ పదాలు మరీ కష్టతరంగా ఉంటే అందవు. అలాగే వాటిని ఉపయోగించకపోతే, కొత్త పదాలని మనం తెలుగులోకి తీసుకురాకపోతే మన భాష నిలబడదు. కాబట్టి దాన్ని తెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం కాబట్టి కొత్త పదాలని పరిచయం చేస్తూ, వాటికి ఇంగ్లీష్ మాటలు కూడా మళ్ళీ బ్రాకెట్లలో ఇస్తూ, ఇలా రకరకాలుగా దాన్ని చేసే ప్రయత్నం. అనేక మంది తత్వశాస్త్రమా మనకు సంబంధం లేని విషయం అని అనుకునే మనుషుల్ని అనేక మంది ఉంటారు. అది అలా కాదు. అసలు తత్వంతో సంబంధం లేని మనిషే ఉండడు. తెలుసో తెలియకో ప్రతి వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. ఆ ఆలోచించిన విషయం, తత్వం మనం ఆలోచిస్తున్నది అన్న జ్ఞానం లేకపోవచ్చు, కానీ జరిగేది మాత్రం ప్రతి మనిషి పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే రోజు వరకు ఆలోచనలు, వాళ్ళ జీవితంలో వాళ్ళు తీసుకునే అనేక నిర్ణయాలలో వాళ్ళ తత్వం వెనక మనకి కనపడకుండా దాని ప్రభావం ఉంటూనే ఉంటుంది. ఇది తాత్విక పత్రికని తీసుకురావటంలో జరిగినటువంటి దాని యొక్క బ్యాక్గ్రౌండ్. అలాగే అంటే అసలు మొట్టమొదట ఆదిమ కాలంలో సాహిత్యం, కళా విషయాలు, తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం అన్ని ఒకే కుదురు నుంచి ఆవిర్భవించాయి. అవన్నీ కలగలిపి ఉండేవి. వాటి నుంచి ఒక్కొక్కటిగా డెవలప్మెంట్ వస్తూ ఉంటే, ఎలా అయితే మెడిసిన్ లో అన్ని ఒక్కొక్క విభాగం మళ్ళీ పూర్తిగా విడిపోయి, ఈఎన్టీ విడిపోయి, గైనిక్ విడిపోయి, అలా ఎందుకంటే దానిలో ఇంకాస్త లోతులకు వెళ్ళటం కోసం వాటిని విడతీసుకోవటం ఎలా జరిగిందో, అలాగా అన్ని కలిసి ఉన్నటువంటి వీటిని విడివిడిగా రూపం తీసుకున్నాయి ఇవి. అలాగే ఈ తత్వశాస్త్రం చేసేదేంటి? బహుళత్వంలోని ఏకత్వాన్ని, ఏకంగా కనిపిస్తున్న దాంట్లో దాగి ఉన్న అనేకాన్ని తత్వశాస్త్రం చూపించగలుగుతుంది. విజ్ఞాన శాస్త్రాలకు తత్వశాస్త్రం దారిదీపం అయితే, తత్వశాస్త్రానికి కళలు, కవిత్వము దారిదీపాలుగా ఉంటాయి. ఇది మన ఇక తత్వాన్ని లేకపోతే తాత్వికని గురించిన మొట్టమొదటి పరిచయంగా అది ఎలా ప్రారంభమైంది అన్న వివరాలు ఇవైతే, జూన్ లో మొదలు పెట్టినప్పటి నుంచి ఇది ఏ విధంగా ఈ పత్రిక సాగింది, దీంట్లో వచ్చినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, మీ అందరికీ కూడా మేము మా పత్రికలో తీసుకొస్తున్న విషయాలు ఏంటి అనేవి పరిచయం చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది అంటే, సంవత్సరానికి 4 చొప్పున 8, లేటెస్ట్ గా వచ్చిన 9, అంటే 3వది ప్రారంభమైంది. సో మావి మొత్తం ఇప్పటికి వచ్చిన 9లో సంపాదకీయాలు ఏంటి, వాటి హెడ్డింగ్స్ ఏంటి, నేను అసలు వాటిని పరిచయం చేస్తాను. ఇందులో మొట్టమొదటిది తత్వశాస్త్రం, తాత్విక ఎందుకు, అసలు తాత్విక అనే పత్రికని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది జూన్ 23లో వచ్చినటువంటి మొట్టమొదటి సంపాదకీయం. దాన్ని తీసుకొచ్చిన అవసరం గాని, దాని రిక్వైర్మెంట్, సమాజానికి దాని ప్రాసంగికత ఏంటి అనే దాన్ని ఈ సంపాదకీయం వివరించింది. తర్వాత సెప్టెంబర్లో వచ్చిన దాంట్లో సామాన్యుడి తత్వవేత్త మాంటెన్, ఇది సంపాదకీయ వ్యాసం. సామాన్యుడికి దూరంగా తెగిన గాలిపటంలా కొట్టుకుపోతున్న తత్వశాస్త్రానికి సూత్రం కట్టి, దారం కట్టి జనం చేతికి అందించే ప్రయత్నం చేసిన మాంటెన్ ని పరిచయం చేస్తుంది. అలాగే తాత్విక పత్రిక దృక్పథాన్ని ఈ పరిచయ వ్యాసం తెలియజేస్తుంది. ఈ సంపాదకీయంలో మాంటెన్ ని పరిచయం చేయటం ద్వారా తాత్విక దృక్పథం ఏంటి అంటే, ఇది సామాన్యుడికి దూరంగా ఏవో కూర్చొని పండిత చర్చలు చేసుకుంటూ కూర్చోటానికి కాదు ఈ పత్రిక మొదలు పెట్టింది, కానీ ఈ పత్రిక లక్ష్యం గాని డే టు డే లైఫ్ లో, రోజువారీ జీవితంలో మనకు ఎదురవుతున్న వాటిల్లో
మనం అడాప్ట్ చేసుకోవాల్సిన తాత్వికత ఏముంది, లేకపోతే వాటిలో ఏ తాత్వికత వాటిని నడిపిస్తోంది, మనకు తెలియకుండా బ్యాక్ డ్రాప్ లో ఏం జరుగుతోంది అనే వాటిని తెలియచేయటమే దీని ఉద్దేశం అనేటువంటి ఆ పత్రిక దృక్పథాన్ని ఈ మాంటేన్ పరిచయం చేయటం తెలుస్తుంది. అలాగే డిసెంబర్ 23 సంచికలో ఇవాళ కూడా ఎప్పటిలాగే ఇనబింబం పయనించు నింగిపై, అంటే ఇది వినటానికే ఏదో కొంచెం తమాషాగా ఉండుండొచ్చు ఈ హెడ్డింగ్. అంటే ఇనబింబం అంటే సూర్యబింబం, ఎప్పుడూ ఉదయిస్తాడు సూర్యుడు, ఇవాళ కూడా ఉదయిస్తాడు. అది అసలు పెద్ద విషయమా అనిపిస్తుంది, రోజు ఉదయించే సూర్యుని గురించి మాట్లాడుకోవాల్సిందే ఉంది అని. అయితే రోజు పొడిచే పొద్దుని హర్షాతిరేకంతో ఆనందించే కాలం ఋగ్వేద కాలం. అంటే ఆ రోజు మనిషి ప్రకృతిలో ప్రతిరోజు సూర్యోదయాన్ని కూడా విచిత్రంగా గమనిస్తూ దానికి ఆనందపడుతూ ఉన్నటువంటి ఆ రోజుల్లో అటువంటి ఆ పునరావృతమయ్యే విషయాలని గమనించటం, అవి ఇచ్చే భద్రతలు వారి జీవితానికి ఎలా అవసరమయ్యాయి అనే దాన్ని మనకి పరిచయం చేస్తుంది ఈ సంపాదకీయ వ్యాసం. ఆనాటి భావోద్వేగ ప్రపంచాన్ని, అంతరంగపు తీరుతెన్నుల్ని పరిచయం చేస్తూ వేదాలకు ప్రాణాధారమైన ఋతం, దాని విస్తృత అర్థాలు మనకి వివరించి సమూహాలను ఏకసూత్రంలో నడిపించటంలో ఈ ఋతం నడిపిన పాత్ర ఏంటి అనే దాన్ని ఈ సంపాదకీయం పరిచయం చేస్తుంది. అలాగే అదే సంచికలో ఋతం మీదనే మరొక వ్యాసం ఉంది. ఈ వ్యాసంలో మానవుల్లో భిన్నత్వం ఉన్న అనేక విషయాల్లో సామ్యం కూడా ఉందంటూ, మానవుని అనుభవం ఎక్కడైనా ఒక్కటే అని, అందువల్లనే ఒక సంస్కృతిలో ఋతం అనే పరికల్పన ఉంటే దానికి సరిపడే మరేవో పరికల్పనలు ఇతర సంస్కృతులలో ఉన్నాయి అంటూ, ఉపనిషత్తులలో ఋతం అంటే పర్షియా ఆది గ్రంథం అవెస్తాలో ఆశ అని, చైనీయుల తావో అని, గ్రీస్లో మొయరా అని వివినమూర్తి గారు ఈ ఋతం మీద అదే సంచికలో ఒక పరిచయాన్ని ఇవ్వటం జరిగింది. అంటే అసలు మనం ఏనాటి నుంచో ఋగ్వేదం అని చెప్తూ అందులో వాడుతున్న ఈ ఋతం వేరే ప్రాంతాల్లో ఎలా ఉంది అంటే, మానవులు అనేక భాగాల్లో అసలు ఏమాత్రం ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేకుండా మానవ తెగలు ఉన్నప్పటికీ ఒక సమయంలో అందరూ ప్రకృతిని గమనించటం, ఆ గమనించిన దాని నుంచి వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని ఏదో ఒక రూపంలో దానికి ఒక భాషనివ్వటం, అవి ఎలాగ కనెక్ట్ అయి ఉన్నాయి అనే దాన్ని వివినమూర్తి గారి ఈ వ్యాసం చాలా బాగా వివరిస్తుంది. తర్వాత సంచిక ఏప్రిల్ 24లో సంపాదకీయం ఆధునిక న్యాయం. ఈ ఆధునిక న్యాయం అంటే వలస పాలన, బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు మన మనస్సుల్ని ఆక్రమించి మన బుద్ధిని, వివేకాన్ని కొల్లగొట్టారు. అంటే చాలా మంది మన ధనాన్ని మాత్రమే కొల్లగొట్టారు అనుకుంటారు. వాళ్ళు మన బుద్ధిని, వివేకాన్ని ఎలా కొల్లగొట్టారు, దానివల్ల జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది ఈ వ్యాసం వివరిస్తూ, ఆధునిక న్యాయానికి అంటే ఆధునిక న్యాయం అంటే ఒక కోర్టులు, ఒక కోడ్ ఆఫ్ లా, దీని ద్వారా వచ్చినది ఆధునిక న్యాయం. దానికి ముందు పూర్వం ఉన్నటువంటి న్యాయం, ఈ రెండిటికి ఉన్న తేడాని బాగా హైలైట్ చేస్తుంది వ్యాసం. అంటే నేరస్తుడు కానీ ఎవరైనా వాళ్ళతో ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి, వాళ్ళని గురించి ఏమీ తెలియని వ్యక్తి చేసేటువంటి న్యాయ నిర్ణయాలు, వాటి వల్ల ఏం జరుగుతోంది అనే దాన్ని కారాగారి యజ్ఞం కథను తీసుకొని, ఆ కథ ద్వారా అందులో జరిగిన అది న్యాయమా అన్యాయమా, అది చాలా పాపులర్ కథ, అందరికీ తెలిసిందే. ఆ కథని ఆధారంగా చేసుకొని ఆధునిక న్యాయంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అది ఏ విధంగా బలహీనుల్ని మరింత ఇబ్బంది పెట్టింది అనే విషయాన్ని ఈ సంపాదకీయం తెలియజేస్తుంది. అలాగే అదే వ్యాసంలో అటవిక న్యాయాన్ని గంగాధరం గారు పరిచయం చేస్తారు. ఈ అటవిక న్యాయంలో కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి దక్షిణాఫ్రికా అడవుల్లో బొబెంబ అనే అటవిక తెగ, ఉబంటు అనే భావన, పాలవేర్ కుటీర న్యాయం, అమెరికాలోని నవహో
మూలవాసులు పాటించే శాంతి వలయం, వీటిల్లో ఏం జరుగుతుంది అని చెప్తారు. అందులో ఒక నేరస్తుడైన వ్యక్తిని సమూహం అంతా ఒక సర్కిల్ గా ఏర్పడి ఒక వలయాకారంలో కూర్చుని ఆ వ్యక్తిని మధ్యలో కూర్చోపెట్టి అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా ఆ వ్యక్తి అప్పటి వరకు చేసిన మంచి విషయాలని, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచి లక్షణాలని వరుసగా చెప్తూనే ఉంటారు. మొత్తం గ్రామంలో ఉన్న లేదా ఆ తెగలో ఉన్న అందరూ చెప్పటం పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఈ ప్రహసనం నడుస్తుంది. ఈ ప్రహసనం పూర్తయిన తర్వాత అందరూ ఆనందంగా పండగ చేసుకొని ఆ వ్యక్తిని మళ్ళీ సమూహంలో కలిపేసుకుంటారు. అప్పటి వరకు అతన్ని సమూహంలో ఒక్కడనే విడిగా మధ్యలో కూర్చోబెట్టి చుట్టూ ఉన్న వాళ్ళంతా కేవలం అతను చేసిన మంచి పనులు, అతనితో వాళ్ళకి కలిగిన ఆనందకరమైన సందర్భాలు వాటినే చెప్తారు. ఈ విధమైనటువంటి న్యాయం, ఈ రకమైన శిక్ష, దీని లక్ష్యం ఏంటి, ఇదేం సాధిస్తోంది అని చాలా బాగా వివరించారు గంగాధరం గారు ఆ వ్యాసంలో. ఏం జరుగుతుందంటే వ్యక్తికి తనలోని మంచి లక్షణాలని బయటికి తీసుకొచ్చి అవన్నిటిని చూపించటం ద్వారా అయ్యో నాలో ఇన్ని ఉన్నాయా, నేను వీటన్నిటి నుంచి దూరం వచ్చి ఇలాంటి పని చేశానా అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిన వ్యక్తి దానిలోంచి బయటకు వస్తాడు. దాన్ని బదులు అతన్ని శిక్షించి అతన్ని తప్పుని 10 సార్లు ఎత్తి చూపించటం అతన్ని గిల్ట్లోకి తీసుకువెళ్తుంది. ఇది ఒక భిన్నమైన న్యాయం. ఈ అటవిక న్యాయాన్ని అదే వ్యాసంలో పరిచయం చేయటం, ఆధునిక న్యాయాన్ని సంపాదకీయం చెప్పటం, అక్కడ అది జరుగుతుంది. తర్వాత జూలై దాంట్లో ప్రశ్నోపనిషత్తు ప్రశ్న యొక్క విశిష్టత, దాని అవసరం, వాటన్నింటినీ వివరిస్తుంది. అలాగే దాంట్లోనే నిజానికి ప్రశ్నకి సంబంధించిన ప్రశ్నించడం నేర్పిన సోక్రటీస్ అని ఇంకొక వ్యాసం ఉంటుంది. సరే, దాన్ని మళ్ళీ వివరిస్తాను. అలాగే తర్వాత సంచికలో నేను ప్రధానంగా మీకు సంపాదకీయాలని చెప్తున్నాను. ధృతరాష్ట్ర కౌగిలిగా మారిన ఆధునిక విజ్ఞానం. మనకి ధృతరాష్ట్ర కౌగిలి అంటే అందరికీ తెలిసిందే. కౌరవులు యుద్ధం తర్వాత నేను గెలిచి వచ్చిన భీముణ్ణి నేను కౌగిలించుకోవాలనుకుంటున్నాను, హక్కును చేర్చుకుంటాను అని పిలిచిన ధృతరాష్ట్రుడు అతన్ని పిండి చేయాలి అనే ప్రయత్నం చేయటం, కృష్ణుడు ఒక శిలా విగ్రహాన్ని ఇస్తే అది మొత్తం బలాన్ని ఉపయోగించి, అంటే నిజానికి భీముని చంపేయాలనేటువంటి ఉద్దేశం అన్నమాట. సో ఆధునిక విజ్ఞానం అటువంటి ధృతరాష్ట్ర కౌగిలిగా మారింది మానవ సమూహానికి. అది ఏ విధంగా అనే విషయాన్ని అక్టోబర్ సంచిక తెలియజేస్తుంది. అలాగే సిద్ధాంతపు గుప్పెట్లో చిక్కిన దేవుళ్ళు. అంటే దేవుళ్ళు అనేవాళ్ళు ఎలాగా ఒక వస్తువుగా మారిపోయి సిద్ధాంతాలకి అనుగుణంగా దేవుళ్ళు మార్పులు చెందుతూ ఎలా సమాజంలో ఏ రూపంలో ఉన్నారు ఇవాళ అనే దాన్ని ఈ వ్యాసం తెలియజేస్తుంది. అలాగే ఏప్రిల్ 25లో సంపాదకీయం జ్ఞానమా నీ పేరేంటి అంటూ జ్ఞానం, దాని వెరితలలు, దాని వల్ల జరుగుతున్నటువంటి, అంటే జ్ఞానం పేరుతో ఏం జరుగుతోంది, జ్ఞానాన్ని ప్రత్యేకంగా జ్ఞానం అని చదవని, అలా కాకుండా నిత్య జీవిత అవసరాలలో భాగంగా తెలుసుకుంటున్నటువంటి తెగలు, వాటిలో ఉన్నటువంటి అప్పుడు ఉన్న జ్ఞానానికి జ్ఞానంగా దాన్ని ఒక చేస్తున్న ఇవాల్టి రోజున అది దాని వల్ల వస్తున్న పేటెంట్ రైట్లు అంటూ అదంటూ ఇదంటూ ఎలా అది వ్యక్తికి మాత్రమే పరిమితం అయిపోయింది, సమూహపు ఆస్తిగా ఉన్నటువంటి జ్ఞానం అనే విషయాన్ని ఈ వ్యాసం తెలియజేస్తుంది. అలాగే జూలై 25 అంటే లేటెస్ట్ సంపాదకీయం వలస పాలనకు పూంచిన జోడుగుర్రాలు సైన్స్ చరిత్ర. ఏ విధంగా వలస పాలకులు సైన్స్ చరిత్ర ద్వారా ఇక్కడ ఉన్నటువంటి జాతుల యొక్క మూలాలను తుడిచిపెట్టారు. అంటే ఇక్కడ ఉన్న చరిత్ర మౌఖికంగా ఒక తరాన్ని నుంచి ఒక తరానికి అందుతున్నటువంటి చరిత్రని పూర్తిగా అసలు అది చరిత్రే లేదు, చారిత్రక స్పృహ లేని జాతి ఇది అంటూ వాళ్ళకి తెలిసిన వాళ్ళ లెన్సెస్ లోంచి వాళ్ళ దృక్పథంలోంచే భారతదేశాన్ని చూసి దాన్ని ఇంటర్ప్రేట్ చేయడం ద్వారా ఏం జరిగింది అనేది. అంటే నేను ఇవన్నీ ఈ తత్వశాస్త్రం పేరుతో జరుగుతున్నది ఇక్కడ రోజువారీ విషయాలకి సంబంధించిన చర్చలు, వాటి వెనక ఉన్నటువంటి తత్వాన్ని పరిచయం చేస్తోంది తాత్విక అనేది ఈ సంపాదకీయాల నుంచి చెప్పాను. సంపాదకీయాలు కాకుండా ఉన్నటువంటి మరికొన్ని వ్యాసాలని కృష్ణప్రసాద్
శరీర పరివృతుడు మానవుడు అంటూ లివ్డ్ బాడీ అంటే మానవ శరీరం, దాని అనుభవం, దానికి ఉన్న ప్రాముఖ్యత, ఈ శారీరక అనుభవం ఏదైతే ఉందో అది నిజానికి ఆ అనుభవం, ఇంద్రియానుభవం మనుషుల్ని ఆలోచనలో పడవేసి ఈ అనుభవానికి కారణం ఏంటి అనే ఆలోచన, పరిశోధనే అనేక విషయాల్ని విజ్ఞాన పరంగా తెలుసుకోవటానికి కారణమైంది. కానీ ఇవాళ మనం ఆ శారీరక అనుభవానికి విలువ తగ్గించేసి కేవలం లాజికల్ మైండ్ దానికి ప్రాముఖ్యతని ఇవ్వటం, దానివల్ల వచ్చే నష్టాలని ఈ వ్యాసం పరిచయం చేస్తుంది. తర్వాత కృష్ణప్రసాద్ గారిదే 4వ సంచికలో వచ్చిన వ్యాసం సవ్యాపసవ్యాలు. ఇది మాస్టర్ అండ్ ఇట్స్ ఎమిసరీ అనేటువంటి ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తుంది. అంటే మాస్టర్ అండ్ ఇట్స్ ఎమిసరీ అనే పుస్తకం ఇది అంటే హ్యూమన్ బ్రెయిన్ ఏ విధంగా 2 భాగాలుగా, మనందరికీ తెలిసిందే లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్. ఈ 2 ఒకటి మాస్టర్, ఒకటి ఎమిసరీ. ఇన్ఫాక్ట్ రైట్ బ్రెయిన్ ఈజ్ మాస్టర్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ ద ఎమిసరీ. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రాజుని ధిక్కరించినటువంటి సైన్యాధికారి లాగా ఎలాగ లెఫ్ట్ బ్రెయిన్ ఓవర్టేక్ చేస్తోంది, మనిషి ఆలోచనని, సంస్కృతిని ఏ విధంగా ప్రభావితం చేస్తోంది, ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతి ఏ విధంగా ఈ డివైడెడ్ బ్రెయిన్ ఎఫెక్ట్ లో పడింది అనే దాన్ని ఆ పుస్తకం తెలియజేస్తుంది. దీన్ని 2 వ్యాసాలుగా కృష్ణప్రసాద్ గారు పరిచయం చేస్తారు తాత్వికలో. పాశ్చాత్య నాగరికతలో ద్వంద్వాత్మకత మూలాలు మెదడు నిర్మాణంలోనే ఎలా నిక్షిప్తమై ఉన్నాయో ఈ వ్యాసం వివరిస్తుంది. హేతువు, తర్కం, జ్ఞానం, అనుభూతి, అంతర్దృష్టి, సంగీతం, వివేకం మీద ఎలా ఆధిపత్యం సాధించాయో కూడా ఇందులో తెలియజేస్తారు. అలాగే అదే పుస్తకానికి కొనసాగింపుగా, పరిచయానికి కొనసాగింపుగా అసౌష్ఠవ ప్రపంచం అంటూ మరొక వ్యాసం కూడా అదే పుస్తకాన్ని పరిచయం చేస్తుంది. తర్వాత భారతీయ మధ్యతరగతి అంటే కుల వ్యవస్థ ప్రభావం భారతీయ మధ్యతరగతి మీద ఏ విధంగా ఉంది అనేది 2 వ్యాసాల్లో కృష్ణప్రసాద్ తెలియజేశారు. ఇవి తాత్విక యొక్క వివిధ సంచికల్లో 1వ సంచిక 4, 7, 8 ఇలా వచ్చాయి. ఇవి మీకు తెలియజేస్తున్నాయి. అంటే తత్వశాస్త్రంలో కూర్చుని ఒక సోక్రటీస్ ని, ఒక ప్లాటోని, లేకపోతే మరొకరిని అవి కాదు మనం చర్చించుతున్నది, మేము పరిచయం చేస్తున్నది. రోజువారీ జీవితంలో ఎలాగా మన జీవితాన్ని ఏవి ఎలా ప్రభావితం చేశాయి అనేటువంటి అనేక వ్యాసాలు, ఆసక్తికరమైన వ్యాసాలు ఉన్నాయి. అలాగే గంగాధరం గారు ప్రవాసితుడి జన్ బుద్ధిజాన్ని పరిచయం చేస్తూ ఒక 3 వ్యాసాలు 3 సంచికల్లో వచ్చాయి. ప్రవాసితుడి తిరుగు ప్రయాణమే జన్ బుద్ధిజం అంటూ, తన నీడను మోస్తున్న మనిషికి విముక్తి ఎలాగా, జన్ లక్ష్యం, సాధన, వాటి ద్వారా ఎలా విముక్తి లభిస్తుందని, పర్వతాలు కాదు అంటూ ఒక హెడ్డింగ్ పెడుతూ అది కూడా జన్ దృష్టి దాని సాధన ఎలా ఉన్నాయి అని జన్ బుద్ధిజాన్ని ఒక 3 వ్యాసాల ద్వారా పరిచయం చేశారు. తర్వాత ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను, అటవిక న్యాయం అనేది కూడా ఆయన ఒక వ్యాసం. అలాగే సంపాదకీయ వ్యాసం మీద ఒక సమీక్ష కూడా ఆయన చేశారు. ఎందుకంటే సంపాదకీయ వ్యాసం అది దాని లోతుల మీద కొన్ని పాఠకుల అభిప్రాయాలు అవి చూసిన తర్వాత దానికి పరిచయం కూడా సమీక్ష చేయటం అవసరం, దాన్ని స్పష్టంగా తెలియచేయటానికి అనే ఉద్దేశంతో ఆ సమీక్ష చేయటం జరిగింది. అలాగే శశిశేఖరు కనుకట్టుకు గురైన దృశ్యమాన ప్రపంచం, ఎలాగా సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటూ కన్నుకి ప్రాధాన్యత ఇస్తూ ఏ విధంగా మనం దారి తప్పాము అంటే ఇవి చాలా ఆసక్తికరమైన వ్యాసాలు. ఈ అన్నిటికన్నా ఈ కనుకట్టుకు గురైన దృశ్యమాన ప్రపంచం అని ఇది మొట్టమొదటి తాత్విక సంచికలోనే ఉంటుంది. ఇది ఒక బ్లాగ్ ద్వారా అవైలబుల్ గా ఉందండి. ఎవరైనా ఆ లింక్ ని ప్రెస్ చేయడం ద్వారా దాని పుస్తకాలు చదవచ్చు. ఇది చాలా ఆసక్తికరమైన వ్యాసం. ఎలాగా మనం కంటి చూపుకి ప్రాధాన్యత ఇస్తూ పక్కకు వెళ్ళిపోయాము మన ప్రాథమికమైన విషయాల నుంచి అనేది చాలా ఆసక్తికరంగా తెలియజేస్తుంది. ప్రాచీన గ్రీకు సంస్కృతి, దానికి నేపథ్యం, ఒక నేపథ్యం అంటూ ఒక పరిచయ వ్యాసం.
అలాగే దీపశిఖ మాటున దాగిన చీకటిని వెలుగులోకి తెచ్చిన స్త్రీవాది ఇరిగెరే. ఇవి ఇరిగెరే మీద ఒక 3 వ్యాసాలు వరుసలో వచ్చాయి. ఈవిడ ఎలాగ ఫ్రాయిడ్ వాటిని అనుసరిస్తూ వాటికి చాలా ఫ్యాసినేట్ అయినటువంటి వ్యక్తి ఆ వాదనలో ఉన్న ఒక విషయాన్ని పట్ల తన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయటం ద్వారా ఎలాగ మొత్తం యూనివర్సిటీలో రీడర్షిప్ నుంచి కూడా బయటికి పంపించేయబడింది. బట్ అయినప్పటికీ కూడా ఆవిడ తన పాయింట్ మీద స్టాండ్ అయ్యి వేరే దేశం వెళ్ళి మరి తను చెప్పాలనుకున్నది చెప్పింది తప్ప తల వంచలేదు. అలాగే ఫ్రాయిడ్ కి ఇరిగెరే జవాబు అంటూ ఆవిడ ఎలాగా ఫ్రాయిడ్ వాదనలోని తప్పుల్ని ఎత్తి చూపించింది. అలాగే ఇంకొకటి ప్లాటో కేవ్ మిత్ ఈజ్ ఏ వెరీ పాపులర్ కేవ్ మిత్ అని, మొత్తం చీకటిలో ఉన్న ఒక సమూహం సంకెళ్ళు వేసి గోడవైపు తిరిగి ఉంటారు. వాళ్ళకి వెనకాల నెగడు ఉంటుంది. దాని నుంచి వస్తున్న నీడల్ని చూస్తూ వాళ్ళని మనుషులు అనుకుని, అంటే వాళ్ళకి తెలియని ఒక ప్రపంచాన్ని ఎలా ఊహించుకుంటూ వచ్చారు. అది మనిషి ఎలాగా మిత్ లో ఉంటాడు అనే దాన్ని ప్లాటో చెప్తాడు. దాని మీద ఆ ప్లాటో యొక్క వివరణ మీద ఇరిగెరే ఒక తీవ్రమైనటువంటి ఒక విమర్శన చేస్తారు. అది దానిలో అతని దృక్పథంలో ఉన్నటువంటి ఒక లోపాన్ని ఎత్తి చూపిస్తారు అన్నమాట. ఇటువంటి ఇరిగెరేని ఒక 3 వ్యాసాల్లో పరిచయం చేస్తారు. అలాగే డయోటిమా అనేది యాక్చువల్ గా ఒక సింపోజియం లాగా ప్లాటో నిర్వహిస్తూ డయోటిమా సోక్రటీస్ తో మాట్లాడినట్టు ఒక లేడీ ఫిలాసఫర్ ఒక దాన్ని చెప్తారు. అది ఎంతవరకు నిజమైన వ్యక్త లేదా ఊహాజనితమా తెలియదు, కానీ దాని మీద ప్లాటో పరిచయం ఉంటుంది అనమాట. అవి 2 వ్యాసాలుగా సోక్రటీస్ కి ప్రేమ పాఠాలు నేర్పిన డయోటిమా అంటూ, ప్రణయం నుంచి ప్రేమ దాకా సోక్రటీస్ తో డయోటిమా సంవాదం. ఇది కూడా చాలా ఆసక్తికరమైన వ్యాసం, ఈ వ్యాస పరంపర. ఆ తర్వాత కేజే రామారావు గారు గీకు తాత్వికతలో స్టాయిసిజం పాత్ర అంటూ స్టాయిసిజాన్ని పరిచయం చేస్తారు. అలాగే ఆయన ప్రజాస్వామ్యవాది రోజా లగ్జంబర్గ్ అని ఒక 5వ సంచికలో ఒక వ్యాసం, ఐరావతి కర్వే అంటూ ఒక ఫిలాసఫర్ ని పరిచయం చేస్తారు 8వ సంచికలో. అలాగే శ్రామిక వర్గ నియంతృత్వం అంటూ ఏ గాంధీ, ఈయన 2 వ్యాసాలు శ్రామిక వర్గ నియంతృత్వం అని 1, 2 అంటూ 8, 9 ఈ 2 సంచికల్లోనూ ఆయన వ్యాసాలు వచ్చాయి. ఈ శ్రామిక వర్గ నియంతృత్వం ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది. చాలా అంటే దీన్ని చదవటం ద్వారా మార్క్సిజము లేదా మార్క్సిస్ట్ మేధావులు వీటిని ఆయన కొన్నిటిని ఎత్తి చూపి విమర్శ చేసిన విధానాన్ని కనుక ఒకసారి చదివితే దాని మీద తిరిగి మీ అభిప్రాయాలను కూడా ఎవరికి వారు చెప్పే అవకాశం ఉంది. అందులో బ్లాగ్ లో మీ కామెంట్స్ రాయొచ్చు. అలాగే అంటే కొంతమంది అప్పుడప్పుడు రాసిన వ్యాసాలు ఉన్నాయి, చాలా తక్కువ సార్లు వాళ్ళ వ్యాసాలు తాత్వికలో వచ్చాయి. దక్షిణ దిశగా సింగపెరుమాళ్ నారాయణ గారి తాత్విక నవలా సమీక్ష బండి నారాయణ స్వామి గారికి, ఇది 6వ సంచికలో వచ్చింది. అలాగే సందిగ్ధ సందర్భాలకు సూటైన సమాధానం కార్ల్ మార్క్స్ ఆర్థిక తాత్విక ప్రాతపతులు అంటూ ఎన్ వెంకట్రావు గారిది ఒక వ్యాసం. ఋగ్వేదంలో ఋతం దాన్ని పోలిన ఇతర ప్రాచీన గ్రంథాల పరికల్పనలు, ఇది ఇందాక నేను ఋతం గురించి చెప్పినప్పుడు చెప్పాను, వివినమూర్తి గారి వ్యాసం అది. అలాగే ఇది అంటే ఈ వివినమూర్తి గారి వ్యాసం ఋగ్వేద ప్రకాశిక అన్న కన్నడ మూలానికి అనువాదం అన్నమాట, జి రామకృష్ణ గారిది. అది ఋగ్వేద మౌలిక దర్శనంలో కొంత భాగాన్ని ఆ వ్యాసం ద్వారా వివినమూర్తి గారు పరిచయం చేశారు. నేను ఈగోల గురించి కొన్ని ఆలోచనలు అంటూ రాణి శివశంకర్ శర్మ గారి వ్యాసాలు వరుసగా ఉన్నాయి. అది అస్తిత్వ సమస్యలు ఆధునిక విశ్లేషణ. మనుషుల మధ్య సంభాషణ సాధ్యమా, ఇది ఒక వ్యాసం. హిందుత్వ మూలాలు రాజ్యాంగంలో ఉన్నాయా అంటూ రాణి శివశంకర్ శర్మ గారు ఇదొక వ్యాసాన్ని రాశారు. ఈ సైంటిఫిక్ రీజనింగ్ లో చొరబడ్డ వివక్ష, ఇది కూడా ఆయన వ్యాసమే. డెవిల్ ఆన్ ద క్రాస్, ఇవి రాణి శివశంకర్ శర్మ గారి వ్యాసాలు, అనేక సంచికల్లో వచ్చాయి. అలాగే ప్రశ్నించటం నేర్పిన సోక్రటీస్ అంటూ బి తిరుపతిరావు గారు, ఆయనవి కూడా అనేక వ్యాసాలు ఉన్నాయి. నిజమైన ఆనందం అని అరిస్టాటిల్
ఏ విధంగా నిజమైన ఆనందాన్ని నిర్వచించాడు అని ఈ 2 వ్యాసాల తర్వాత తిరుపతిరావు గారు వరుసగా నిగెల్ వార్బర్టన్ది ఏ లిటిల్ హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ అనే దానిలో నుంచి వ్యాసాలని వరుసగా వాటి అనువాదాలను అందిస్తున్నారు. మనకేమీ తెలియదు పైరో అంటూ ఒక వ్యాసం, ఎపిక్యూరస్ మీద పట్టించుకోకపోవటాన్ని నేర్చుకోవటం, మనల్ని ఎవరు ఆడిస్తున్నారు అగస్టిన్ గురించిన ఒక వ్యాసం. అలాగే రిలిజియన్ అనే మాటకి మతం ధర్మం తగిన సమానార్థకాలేనా అంటూ కల్లూరి భాస్కరం గారు, అంటే కల్లూరి భాస్కరం గారు చాలా మందికి పరిచయమైన వ్యక్తి అయి ఉంటారు. ఎందుకంటే మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే అంటూ ఆయన రాసిన ఒక పుస్తకం, అలాగే మనమూలాలు అంటూ చాలా పాపులర్ అయ్యాయి. ఆయన అంటే చరిత్రని చాలా కొత్తగా పరిచయం చేశారు. ఈ మహాభారతం దాని వెనకాల ఉన్నటువంటి కథల్ని చాలా బాగుంటుంది ఈ పుస్తకం. ఆ పుస్తకాలని రాసిన వ్యాసకర్త కల్లూరి భాస్కరం గారు కొన్ని వ్యాసాలని తాత్వికకి అందించారు. రిలిజియన్ అనే మాటకు మతం ధర్మం తగిన సమానార్థకాలేనా అన్నది ఒక వ్యాసం అయితే, వరుసగా కౌటిల్యుని అర్థశాస్త్రం మీద ఆయన వ్యాసాలు అందిస్తున్నారు. కౌటిల్యుని అర్థశాస్త్రం, కొన్ని జవాబు దొరకని ప్రశ్నలు ఒక వ్యాసం అది. తర్వాత అర్థశాస్త్రం చెబుతున్న ధర్మం ఎలాంటిది అంటూ అదొకటి. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ లో అర్థశాస్త్రీయ రాజ్యం, రాజుకు అర్థం ప్రజలకు అనర్థం, అంటే చాణక్యుడు చెప్పినటువంటి ఈ అర్థశాస్త్ర నియమాలు ఏవైతే ఉన్నాయో అవి రాజుకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉపయుక్తంగా ఉన్నాయి, ప్రజలకు ఏ విధంగానూ లేవు, అంటే ఆనాటి నుంచి కూడా ఈ రాజ్య దృక్పథం ఇలాగే ఉంది అనే విషయాన్ని మనకి ఆ వ్యాసాలు పరిచయం చేస్తాయి. తర్వాత చాలా ఆసక్తికరంగా సాగినటువంటి మరొక విషయం ఈ శ్రీశ్రీ కవితల్ని వరుసగా పరిచయం చేస్తూ వస్తున్నారు శశిశేఖర్. సాహసి శ్రీశ్రీ కవితా విశ్లేషణ, ఈ విశ్లేషణలు తప్పనిసరిగా ఏమంటారు తెలుసుకొని తీరవలసిన విషయాలు. నేను ఉన్నానా? వినిపిస్తోందా అండి? మధ్యలో జూమ్ అవుట్ అయిపోయానా? లేదు ఉన్నారండి, శుభ్రంగా ఉన్నారండి. నాకు రావట్లేదు, సరే పర్లేదు, మీకు నేను వస్తున్నాను కదా. ఉన్మాది అనే శ్రీశ్రీ కవిత విశ్లేషణ, ఇవి చాలా ఆసక్తికరంగా శ్రీశ్రీ కవిత్వాన్ని కొత్త రకంగా చూపిస్తాయండి. కవిత ఓ కవిత అనే శ్రీశ్రీ వ్యాసాలని ఇది చాలా బాగా, ఎలా అంటే నేనైతే అసలు కవిత ఓ కవితతో ప్రేమలో పడిపోయాను ఈ వ్యాసాలు చదివి, అంత ఆసక్తి ఏర్పడింది అనమాట. ఎలాగా అంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. అలాగే దాన్నే మళ్ళీ వాళ్ళే శశిశేఖరు గంగాధరం గారు కలిసి శశిధరం అంటూ వాళ్ళిద్దరూ కలిసి ఈ కవిత ఒక కవితాన్ని దాని విమర్శ మీద ఒక వివరణ కూడా ఇచ్చారు. ఏ విధంగా ఇది భిన్నంగా ఉంది మిగిలిన విమర్శలకి, వీళ్ళ విమర్శ అనే దాన్ని, అంటే అందులో అసలు ఆ కవిత వస్తువు కానీ ఆ రోజు ఉన్నటువంటి తెలుగు కవిత్వం, అక్కడ ఉన్న పరిస్థితులు, దానిలో నుంచి కవిత చెప్పటానికి శ్రీశ్రీకి ఏమేమి అడ్డాలు వచ్చాయి అంటూ అతను ఆ కవితా సుందరిని ఎలా వెతుక్కున్నాడు అంటూ చాలా బాగా పరిచయం చేస్తారు. ఇవి 3 పరిచయ సిరీస్లు. అది కాకుండా ఒక వాళ్ళ విమర్శ మీద ఒక వివరణ, ఇలా 4 వచ్చాయి. అలాగే అంటే కొన్ని కథల మీద కూడా సమీక్ష జరిగింది తాత్వికలో. సిగ్గు సతీష్ చంద్ర కథ, సిగ్గు కథని కూడా ప్రచురించి దాని మీద ఆ కథా సమీక్షని కూడా ప్రచురించడం జరిగింది. అలాగే ప్రేమ పెళ్లి అనే కూటవడిగంటి కుటుంబరావు రచన, అది కోకూర్ కథా సమీక్ష 7వ సంచికలో జరిగితే, కోకూర్ రచనల్లో మానవ జీవిత దర్శనం అంటూ మొదటి సిరీస్ ని 8వ సంచికలో ఇచ్చారు. అలా అంటే కేవలం వీటికి కథల్లో నుంచి కూడా తత్వాన్ని ఎలా బోధించారు అనేది ఇలా పరిచయం చేశారు. అలాగే మరొక ఆసక్తికరమైన పుస్తకం తిరుపతిరావు గారిది బౌమనీయం అంటూ జిగ్మండ్ బౌమన్ యొక్క పుస్తకం యొక్క అనువాదం ఇది. దీన్ని ఒక 4 వ్యాసాలుగా రాజ్యలక్ష్మి పరిచయం చేశారు.
బౌమన్ అంటే ద్రవాధునికత అంటూ అది కూడా ఒక ఆసక్తికరమైన మానవ పరిణామ సిద్ధాంతం, దాన్ని పరిచయం చేశారు. ఆ 4 వ్యాసాలుగా ఆ పుస్తకాన్ని, అది చాలా పెద్ద పుస్తకం, దాని పరిచయం ద్వారా మనం కొంతైనా తెలుసుకోగలుగుతాం. అలా తర్వాత శ్యామ్ గారు అంటే ఈ పుస్తకం సమకాలీన సమాజ సమస్యల్ని ఎన్నో పార్శ్వాల నుంచి పరిశీలించి బౌమన్ చేసిన ప్రతిపాదనలు, ఈ ద్రవాధునికత అనేది అతని ప్రతిపాదన, అది లేవనెత్తిన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం మన పరిధిని విస్తృతపరుస్తుంది అనే నమ్మకంతో ఈ పుస్తకాన్ని 4 వ్యాసాల ద్వారా పరిచయం చేసే ప్రయత్నం జరిగింది అంటూ తాత్విక సంపాదక వర్గం చెప్తుంది. తర్వాత ట్రాన్స్ హ్యూమనిజం, దీని మీద శ్యామ్ గారు వరుసగా వ్యాసాలు ఇస్తున్నారు. సామాజిక తాత్విక ఉద్యమం ఇది, దీనికి ఒక పరిచయంగా ఒక వ్యాసం. మనసుపై నియంత్రణ, ట్రాన్స్ హ్యూమనిజం ప్రయోగాలు అనేది 2వ వ్యాసం. మరొక వ్యాసం 8వ సంచికలో వచ్చింది, ట్రాన్స్ హ్యూమనిజం వర్సెస్ మనిషి మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ. ఈ విధంగా ట్రాన్స్ హ్యూమనిజం పరిచయం ఉంది. ఆ తర్వాత నీరస తథ్యాలని తిరస్కరించటం, వాడ్రేవు చినవీరభద్రుడి గారి వ్యాసాలు 5వ సంచిక 6, 9లో సచ్చిదానందమూర్తిని పరిచయం చేస్తూ ఒక వ్యాసం, ప్లేటో సింపోజియం మీద మరొక వ్యాసం చినవీరభద్రుడు గారివి ఈ 9 వాటిల్లో వచ్చాయి. దాము బాలాజీ గారు ఫ్రాయిడ్ ని, ప్రేమ కౌగిట్లో ఫ్రాయిడ్ అంటూ ఒక వ్యాసం, ఎవరి జిజెక్ అంటూ దాము బాలాజీ గారు, గంగాధరం గారు అతన్ని జిజెక్ ఎవరు అనేది చెప్పారు. అలాగే అదే సంచికలో ఈ జిజెక్ యొక్క ఇంటర్వ్యూని మనకి ప్రచురణ ఇచ్చారు అన్నమాట. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం కమ్యూనిజమే అంటూ ఈ జిజెక్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు. ఆ ఇంటర్వ్యూ యొక్క ప్రసంగ పాఠాన్ని దాము బాలాజీ గారు తెలియజేశారు. ఒక వ్యాసం, అది 7వ సంచికలో వచ్చింది. అలాగే అప్పుడప్పుడు వచ్చిన వ్యాసాల్లో గతి తర్కం పునరావిష్కరణ అంటూ వెన్నెలకంటి రామారావు గారు గతి తర్కాన్ని, మనందరికీ తెలిసిందే మార్క్స్ గతి తర్కవాదం, దాన్ని పరిచయం చేస్తే ఇది కొంత కాంప్లెక్స్ గా ఉంది అని చాలా మంది ఫీల్ అవ్వటం వల్ల రీడర్స్ తర్వాత సంచికలో వెన్నెలకంటి వ్యాసం మీద విశ్లేషణ అంటూ ఉషా దాన్ని పరిచయం చేస్తారు, అంటే నేనే చేశాను. ఆ వ్యాసం ఒకటి. రాజ్యాంగం, అంబేద్కర్ కొన్ని విశేషాలు అంటూ ఈ కృష్ణ గారి ఈ వ్యాసం నిజానికి రాణి శివశంకర శర్మ గారు రాసిన ఒక వ్యాసానికి సమాధానంగా దానికి జవాబు చెప్తూ వచ్చిన వ్యాసం ఇది. అంటే ఇలా కొంతమంది వ్యాసాలు చదివి వాటికి జవాబుగా వాళ్ళ వ్యాసాలని పంపించడం కూడా జరుగుతోంది. తత్వశాస్త్ర శిఖరం నుండి భక్తి అగాధంలోకి అంటూ గడియారం భార్గవ. నిజానికి ఈ 2 చాలా భిన్నంగా ఉంటాయన్నమాట. అంటే భక్తి ఉద్యమం ఏం చేసింది అనే దాని మీద 2 వ్యాసాలు 2 భిన్నమైన కోణాలని మనకు తెలియజేస్తాయి. ఇందులో గ్రాన్సీ అధ్యయనం, విధానాలు భావనలకు చెందిన కొన్ని అంశాలంటూ ప్రొఫెసర్ శ్రీనివాసులు కర్లీ గారిది ఒక వ్యాసం, ఆయనది మరొక వ్యాసం కూడా. ఇదే చెప్పాను నేను, భక్తి తత్వశిఖరం నుంచి భక్తి అగాధంలోకి అంటూ గడియారం భార్గవ గారు అంటే భక్తి ఉద్యమం దేశంలో కుల వ్యతిరేక సాంప్రదాయం యొక్క పునరుజ్జీవనంలో దాని ప్రాముఖ్యత అంటూ శ్రీనివాస్ కర్లీ గారు ఇంకొక వ్యాసం వచ్చింది ఒకే సంచికలో. ఈ రెండింటిని కంపారిటివ్ గా చదవటం అనేది మనకి ఆ భక్తి ఉద్యమం మీద 2 భిన్నమైన కోణాలని మనకి పరిచయం చేస్తుంది. సో ఇది ఈ విధంగా తాత్విక ఒక 9 సంచికలను పూర్తి చేసుకుంది. ఇందులో నేను ప్రధానంగా చెప్పాలనుకుంటున్నది, మీకు ఈ పరిచయంలో నేను చెప్పిన వ్యాసాలు చూస్తే మనకేమీ సంబంధం లేని ఒక చర్చ జరుగుతోంది అన్న అభిప్రాయం మనకు కలగదు. ఇవన్నీ కూడా మనకి రోజువారీలో అవసరం అవుతున్న విషయాలు, వాటి వెనకనున్న లోతులని పరిచయం చేయటం ద్వారా అసలు అంటే నాకు ప్రధానంగా ఈ తత్వశాస్త్రం మీద కానీ వీటి మీద కలిగిన ఆసక్తికి కారణం మన మనసులో అనేక ప్రశ్నలు ఉంటాయి. రోజు జరుగుతున్న సమాజంలో వస్తున్నటువంటి సంశ్లిష్టతల మీద కానీ మరొక దాని మీద కానీ వీటికి వెనకాల ఏం జరుగుతోంది అన్న ఒక ఆలోచనకి
మన ఆలోచన ముందుకు సాగటానికి ఇన్ని విషయాలు ఉన్నాయి సుమా అనేది మనకు పరిచయం చేయటం ద్వారా తత్వశాస్త్రం ఈ సమాజ గతిని గాని వేటినైనా ఏ విధంగా విశ్లేషణ చేశారు, ఎలా ఇది సాగుతోంది అని ముందుకు అనుకున్నారు, లేదా ఏ విధంగా ఈ మార్పులు జరుగుతున్నాయి, వీటన్నిటిని తెలుసుకోవటం ద్వారా మన ఆలోచనకి స్పష్టత పెరుగుతుంది, మన గందరగోళం తగ్గుతుంది. అప్పుడు మనం ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ గా అంటే ఒక నిర్మాణాత్మకంగా మనం ముందుకు వెళ్ళటానికి ఒక అవకాశం వస్తుంది ఇటువంటి వ్యాసాలు కానీ ఈ విషయాలు కానీ అనేది నా ప్రధానమైన ఆసక్తి. తాత్వికని తెలుసుకోవటంలో కానీ చదవటంలో కానీ అది మీ అందరికీ తెలియచేసే ప్రయత్నమే నా ఈ పరిచయం. సో మీ అందరికీ ఇంతసేపు నన్ను విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడితో నా పరిచయం ముగిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా చాలా అసలు పత్రికను పరిచయం చేస్తున్న ప్రతి అంశము ఒకసారి చదివేయాలా అన్నంత క్యూరియాసిటీ పెంచింది మీ స్పీచ్లో ఇవాళ. అంటే కొత్తగా వింటున్నాం తాత్విక అనే ఒక పత్రికని, అసలు ఆలోచన రావడమే చాలా గొప్ప విషయము. ఇప్పుడు మన సభ్యులందరూ కూడా సిఎస్డి సభ్యులు, ఇది ఒక ఒక పత్రిక, ఒక ముఖ చిత్రం అండి ఇది. అంటే ఏదో మేము కొన్ని ప్రింట్లు తీసి పెట్టుకున్నాము, యాక్చువల్ గా అది అంతర్జాల పత్రిక. మీ సభ్యులను కూడా పరిచయం చేస్తే బాగుంటుంది. దాంట్లో ఉన్న మిగతా మా సభ్యులు ప్రధాన సంపాదకులు శశిశేఖరు, గంగాధరం. వాళ్ళిద్దరే ఎప్పటి నుంచో తత్వశాస్త్రానికి సంబంధించిన అనేక విషయాల్ని చదివి మతించి మొత్తం అనేక విషయాల్ని వాళ్ళు అనేక పుస్తకాలు చదివి వాటన్నిటిని మతించి మాకు కొంత తెలియజేస్తూ వచ్చారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఏమో కేజే రామారావు గారు, ఈ సంపాదక వర్గంలో కళ్యాణి గారు, రాజ్యలక్ష్మి, నేను, ఉషా, కృష్ణప్రసాద్, ఇది సంపాదక వర్గం. ఇంకా రచయితలందరినీ పరిచయం చేశాను. మీ అందరూ కూడా వెల్కమ్. మీరు ఏ విషయం మీదైనా ఒక వ్యాసాన్ని రాయాలనుకుంటే తప్పనిసరిగా రాసి మా మ్యాగజైన్ కి పంపించవచ్చు. నేను నా నంబర్కి పంపించిన కేజే రామారావు గారి నంబర్ ఇస్తాను, ఆయనకి పంపించవచ్చు. మా బ్లాగ్ ని కూడా నేను పోస్ట్ చేస్తాను. రామారావు గారు ఉన్నారు ఏమంటారు మీటింగ్ లో, దీంట్లో చాట్ బాక్స్ లో మన బ్లాగ్ ది పెట్టండి, అందరికి మనం మ్యాగజైన్ యాక్సెస్ చేయడానికి దారి దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం యాజ్ యూజువల్ గా ముందు ఫస్ట్ బాలమోహన్ దాస్ గారిని స్పందించాల్సిందిగా కోరుతున్నాను. బాలమోహన్ దాస్ గారు. మనందరం కలిసి ఫిలాసఫర్ ఉష గారికి ధన్యవాదాలు చెప్పాలి. మన ఇంకో లీగల్ ఫిలాసఫర్ రఘుకుమార్ గారు, వారిద్దరు కారణం కదా ఈ ప్రోగ్రామ్ కి. చాలా సంతోషం అమ్మా, చాలా విషయాలు మాకు తెలియని చెప్పారు. అలాగే మీ సంపాదక వర్గంలో శశిశేఖర్ గారికి, గంగాధర్ గారికి, రామారావు గారికి, రాజ్యలక్ష్మి గారికి, కళ్యాణ్ గారికి, కృష్ణప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పండి. బహుశా ఈ ప్రోగ్రాం వలన చాలా మంచి ఐడియాస్ మా రవికుమార్ గారికి ఇంకా వస్తాయి. దీన్ని మళ్ళా ఆయన దారం లాగుతారు. ఆ థ్రెడ్స్ లో చాలా టాపిక్స్ మనకి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. నాకు ఫిలాసఫీలో అంత పరిచయం లేదు, కాకపోతే నేను ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు లివింగ్ సెయింట్స్ అండ్ ఫిలాసఫీ అని ఒక సెమినార్ పెట్టారు, దానికి అధ్యక్షత వహించాను. అది ఎప్పుడో 2006-07 అనుకుంటాను. అది మాత్రం నాకు గుర్తొచ్చింది. ఆ గుర్తొచ్చినప్పుడు అక్కడ మాట్లాడింది ఏమిటంటే, నాకు గుర్తొచ్చింది వాట్ ఈస్ ఫిలాసఫీ, ఫిలాసఫీ అంటే ఏమిటి అంటే నాకు తెలిసింది ఏంటంటే, ఆ రోజు చెప్పింది నాకు గుర్తొచ్చింది, నాకు తెలియంది ఫిలాసఫీ. మనకి ఏమి తెలియకపోతే దాన్ని ఫిలాసఫీ అనేయొచ్చు అనే మాట చెప్పిన మాట గుర్తు. ఆంధ్ర యూనివర్సిటీ ఫిలాసఫీ విభాగం ఉంది మాకు. మనలో ఇప్పుడు డాక్టర్ కేవిఎస్ మూర్తి గారు, ఆయన ఫిలాసఫీలో పిహెచ్డి చేశారు, ఫిజిక్స్ తో పాటు పిహెచ్డి చేసి ఫిలాసఫీలో కూడా చేశారు. నాకంటే ఆయన బాగా చెప్తాడని నేనైతే అనుకుంటున్నాను. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ, ఆ తర్వాత సచ్చిదానంద మూర్తి గారు కానీ,
ప్రొఫెసర్ రామకృష్ణారావు గారు కానీ, తర్వాత జార్జ్ విక్టర్, తర్వాత ప్రస్తుతం రజని అనే ఒక అమ్మాయి మా ఫిలాసఫీ డిపార్ట్మెంట్ నుంచి 5 వైస్ ఛాన్సలర్స్ అయ్యారు ఆంధ్ర యూనివర్సిటీలో. సో ఫిలాసఫీ అనేది వెరీ స్ట్రాంగ్ డిపార్ట్మెంట్. సో దాని చాలా సంతోషం. కాకపోతే ఉష గారికి ఒక చిన్న ప్రశ్న ఉంది, సలహా ఉంది. మీరు ఎక్కడైనా ఈ 9 ఇష్యూల్లో ఫిలాసఫీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ చెప్తారేమో అని చూస్తున్నాను నేను. అది రాలేదు. నాకైతే ఏమిటంటే, మనం ఆదాయం మనం సంపాదించి గవర్నమెంట్కి ఎందుకు ట్యాక్స్ కట్టాలి అని నాకైతే అనిపిస్తుంది. ఇది ఫిలాసఫీ కింద వస్తుందో లేదో నాకు తెలియదు. కాబట్టి మీరు త్వరలో ఫిలాసఫీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మీద ఒక వ్యాసం రాయాలి, మాకు ఇన్ఫార్మ్ చేయాలి. దానికి మేమేమైనా కావాలంటే, ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరే రాయాలి సార్. లేదు లేదు, ఉష గారు రాయాలి. ఎందుకంటే సార్ చివరిలో చెప్తాను. నేను ఇన్కమ్ అది కాదండి, హెన్రీ థోరో చేసిన మొట్టమొదటి యాక్ట్ ఏమిటి అంటే ట్యాక్స్ కి వ్యతిరేకంగా సత్యాగ్రహ, డిజోబీడియన్స్, సివిల్ డిజోబీడియన్స్. అంటే ప్రపంచ చరిత్రలో ట్యాక్స్ కి వ్యతిరేకంగా సివిల్ డిజోబీడియన్స్ చేసినటువంటి ఒక ఇన్సిడెంట్ హెన్రీ థోరోది. అతను రిఫ్యూజ్ చేస్తాడు, ట్యాక్స్ కట్టను, నీకెందుకు నేను ట్యాక్స్ కట్టాలి, నేను సంపాదించిన దానికి అని అతను జైలుకి వెళ్తాడు. చాలా అద్భుతమైనటువంటి హెన్రీ థోరో. కాబట్టి ఈ వ్యాసం ఉష గారు, రవికుమార్ గారు కలిసి రాస్తే ఇంకా బాగుంటుంది. లేదు లేదు, మీరు రాయాలండి, మీరు మీ ఇద్దరు కలిసి రాయాలి. అది నాకు అనిపించింది. తర్వాత మీరు చెప్పినవి చాలా బాగున్నాయి. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, తాత్వికం, ఇవన్నీ చాలా విషయాలు మనం చూడాలి. నేను చూస్తున్నా గాంధీయన్ ఫిలాసఫీ ఏమైనా వస్తుందా అని చూస్తున్నాను. నేను గాంధీ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్నాము, గాంధీ గురించి మనం మాట్లాడుకుంటాము. ఆ గాంధీయన్ ఫిలాసఫీ కూడా కొంచెం టచ్ చేయండి మీ తాత్విక పాత్రలు అని రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు చెప్తాను. తప్పకుండా మీరు వ్యాసం పంపించండి. మా ఫిలాసఫీ మ్యాగజైన్ కి మీరు పంపించండి గాంధీ ఫిలాసఫీ మీద. మూర్తిగా మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ కేవీఎస్ గారు, డాక్టర్ కేవీఎస్ గారు. నమస్కారం అమ్మా. నమస్తే. మరి పెద్దవారు అందరి ముందు కూర్చున్నా నేను. ఈ ఫిలాసఫీ ఆఫ్ థాట్, ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్, ఫిలాసఫీ మన ఆధ్యాత్మికతలో కదా వేదం, దాని మీద వేదాంగాలు, వ్యాకరణం, తర్కం, మీమాంస, ఇవన్నీ మా మేడం చెప్పారు ప్రశ్నోపనిషత్తు అని. కఠోపనిషత్తులో చక్కటి సంవాదాలు ఉంటాయి, ప్రశ్నలు ఉంటాయి. మాస్టర్ అన్నారు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ గురించి అని. మనకి లివింగ్ ఎగ్జాంపుల్, ఒకవైపు కట్టారు, ఒకవైపు నార్వేలో మీకు 60% దాకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. కట్టారు వచ్చినప్పుడు 0% ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఆ ట్యాక్స్ కానీ ఈ ఫిలాసఫీ అనేది మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటారు కదమ్మా, చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్ అండ్ సొసైటీ ఈజ్ చేంజింగ్ లైక్ స్నోబాల్. మ్యాన్ షుడ్ అడాప్ట్ హిమ్సెల్ఫ్ ఫర్ ద ఎన్వైరన్మెంట్. కాబట్టి ఫిలాసఫీ అనేది ఒక రిజిడ్గా ఒక బాల్ లాగా ఉండదు. అది ఇట్ విల్ బి చేంజింగ్ ఆన్ డిపెండింగ్ అపాన్ ద డిమాండ్స్, ఎన్వైరన్మెంట్, రిక్వైర్మెంట్స్, సో మెనీ థింగ్స్ విల్ కమ్. నేను సర్వేపల్లి రాధాకృష్ణ గారిని బాగా చదువుకున్నాను. ఆయన ఒకవైపు ఈయన, ఒకవైపు బెర్ట్రాండ్ రసల్ని తీసుకుంటే మనకి చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి సిమిలారిటీస్ కన్నా. అది అసలు ఈ ఫిలాసఫీ అనేదండి ఒక బ్రహ్మ పదార్థం. దాని గురించి ఎంత తవ్వినా తవ్వుకోవచ్చు మనం. మిగతా ఏ సబ్జెక్ట్కైనా, హిస్టరీకి కానీ మరి ఏ సబ్జెక్ట్కైనా ఒక ఫుల్ స్టాప్ ఉండొచ్చు. ఈ ఫిలాసఫీ మటుకు వీ కెన్ ఎంజాయ్ ఎ లాట్, వీ కెన్ ఎంజాయ్ రీడింగ్, వీ కెన్ ఎంజాయ్ టెల్లింగ్, వీ కెన్ ఎంజాయ్ డిస్కసింగ్, వీ కెన్ ఎంజాయ్ థింకింగ్, అండ్ వీ కెన్ మేక్ అవర్ ఓన్ ఫిలాసఫీ ఆఫ్ అవర్ లైఫ్. సో ఫిలాసఫీ షుడ్ ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్. ఈ మేడం లాంటి వాళ్ళు, మా మాస్టర్ లాంటి వాళ్ళు కూర్చుని ఈ ప్రజెంట్ సొసైటీకి బునియాద్ అంటే లెగసీ, వీ షుడ్ కీప్ సమ్ లెగసీ టు ద కమింగ్ జనరేషన్. ద లెగసీ కెన్ వెల్ ట్రాన్స్ఫార్మ్డ్ త్రూ ఫిలాసఫీ దాన్ హిస్టరీ, దాన్ ఎకనామిక్స్, దాన్ అదర్ థింగ్స్. Philosophy is only the vehicle that can transform our legacy to the coming generations without disturbing or polluting it. Thank you very much, madam. Thank you, sir. Thank you very much. Sandhya Kiran garu.
సంధ్యా కిరణ్ గారు. నమస్తే అండి. నమస్తే. మేడం పరిచయం చేసిన ఈ చాలా బాగుంది మేడం ఈ తాత్విక పత్రిక గురించి. అదే నేను ఇప్పుడు మా గ్రూప్ లో కూడా పెట్టాను, ఇది మనం ఎక్కడ చదవచ్చు అనేది. చాలా ప్రముఖమైన రచయితలు వాళ్ళు రాసిన వ్యాసాల గురించి చాలా ఆసక్తి అనిపించింది నాకు. అదే నేను అడగాలనుకునేది ఏంటంటే ఎక్కడ చదవచ్చు ఇది, ఆన్లైన్ లో చదవచ్చా ఎట్లా, లేకపోతే ఏంటి అనేది ఒకటి చాలా ఆసక్తిగా అనిపించింది మేడం. ఇంట్రెస్టింగ్ వచ్చింది, ఇంట్రెస్టింగ్ చాలా బాగున్నాయి. మీరు కల్లూరి భాస్కరం గారి కానీ, భార్గవ్ గారి కానీ, వివినమూర్తి గారి కానీ. థ్యాంక్ యూ మేడం, కొత్త పత్రికని ఒక మంచి ఈ వేదిక మీద మీరు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కాళిదాసు పురుషోత్తం గారు. సార్ కాళిదాసు పురుషోత్తం గారు. ఉన్నారా అండి సార్? గట్టిగా చెప్పాలి. కాళిదాసు పురుషోత్తం గారు లేదా మా కోర్టులో లాగా 3 సార్లు పిలవాలి. కాళిదాసు పురుషోత్తం గారు, కాళిదాసు పురుషోత్తం గారు, కాళిదాసు పురుషోత్తం గారు. సార్ నేను వదిలిపెట్టండి, నేను వింటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ పతంజలి గారు. సార్ పతంజలి గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. చాలా చక్కటి విషయము, కొత్త విషయం కూడా చెప్పారు. నాకు సంబంధించినంత వరకు ఆవిడ చెప్పిన టాపిక్స్ కానీ ఆ విషయాలు కానీ అన్నీ కూడా బాగుంది. అంటే తెలుగులో రావడం, ఇటువంటి ఆవిడ చెప్పినట్లు తెలుగులో ఇంత సీరియస్ రైటింగ్, అది కూడా ఒక ఫోకస్డ్గా ఒకే ఒక విషయాన్ని తీసుకుని దాన్ని అందరికీ అందుబాటులో, అంటే అందరికీ అందుబాటు అంటే ఇంకా మరి ఇప్పుడు వస్తుంది కాబట్టి నాకు తెలియదు విడిగా ఎంత పాపులర్గా ఈ సర్కిల్స్లో ఉన్నది అని చెప్పి నాకు ఐడియా లేదు. బట్ ఇప్పుడు కొత్త విండో ఓపెన్ అయినట్టయింది మాకు కూడా. చాలా సంతోషం అండి, మంచి పరిచయం చేశారు. చాలా మెచ్యూర్డ్ లెవెల్లో సాగుతున్నది ఈ మొత్తం మెయింటెనెన్స్ కానీ రైటింగ్స్ కానీ అవన్నీ కూడా అని చెప్పి నాకు అర్థమైంది. చక్కటి పరిచయం అమ్మా, మంచి కృషి కంటిన్యూ చేయండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుధిమతి గారు. బ్లాగ్ అడ్రస్ చాట్ లో పెడతాను. తప్పకుండా. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుని ముఖ్యంగా తెలుగు భాష దినోత్సవం సందర్భించగా ఈ తెలుగు మ్యాగజైన్ ని పరిచయం చేయడం అనేది చాలా యాప్ట్గా ఉంది. చాలా సంతోషం. టాపిక్స్ వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫిలాసఫీ అనేది ప్రతి వాళ్ళ జీవితంలోనూ పెనవేసుకున్న ఒక సబ్జెక్టు, మనకి తెలియకుండానే. దాన్ని ఈ మ్యాగజైన్ ఎక్కడ చదవాలనేది పెడితే చదవడానికి ప్రయత్నిస్తాను. చాలా మంచి టాపిక్స్, కొత్త టాపిక్స్, నిత్య జీవితానికి సంబంధించినవి ఉన్నాయి. చాలా సంతోషం ఉషా గారు. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి గారు. గంగాధర్రావు గారు. దాడి గంగాధర్రావు గారు. సార్ వినపడుతుందా నా వాయిస్? గంగాధర్రావు గారు. ఓకే, లేనట్టున్నారా? 3 సార్లు అయిపోయినాక మానేయండి. అదే. రాధశ్రీ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అండి, చాలా సంతోషం, కొత్త విషయాన్ని విన్నాం. మారెడి తత్వచయంబును చేరువ చేసిన మహిళకు స్త్రీమూర్తికి సీతారామలక్ష్మి గారికి తీరుగనందించు భవుడు దీవెనలు ముగిన్. మారెడి తత్వచయంబును చేరువ చేసడు మహిళకు స్త్రీమూర్తికి సీతారామలక్ష్మి గారికి తీరుగనందించు భవుడు దీవెనలు ముగిన్. శబలతతో సాధనతో ఉబలాటముతోడ మంచి ఉత్సాహముతో ప్రబలముగరాగ దీనిని సొబగుల వెలుగుల చిలుకు ఉషోదయమనెదన్. స్వబగుల వెలుగుల చిలుకు ఉషోదయమనెదన్. తత్వమును కూడా మంచి కవిత్వముతో రంగరించి వివరింపంగన్.
తత్వజ్ఞులకందరికి కవిత్వములో నందచేతు వితరణ కవిత్వములో తత్వజ్ఞులకందరికి కవిత్వములో నా ప్రణతులు వితరణ చేతున్ పునరావృతమగుచుండెడు ఇనబింబోదయమును మరి ఇరిగెరిని ధృతిన్ తనివారగ వివరించిన ఘనులకునే మోర్చుచుందు కరయుగళంబున్ పునరావృతమగుచుండెడు ఇనబింబోదయమును మరి ఇరిగెరిని ధృతిన్ తనివారగ వివరించిన ఘనులకునే మోర్చుచుందు కరయుగళంబున్ వెలుగుత తాత్విక పత్రిక వెలుగుత మన రామలక్ష్మి విఖ్యాతముగన్ వెలుగుత తాత్విక చర్చయు వెలుగుత మన తెలుగు భాష విజ్ఞతమీరన్. పద్యంలోనే నా స్పందన తెలియజేశాను. చాలా ధన్యవాదాలండి. సంతోషం. చాలా చాలా సంతోషం. మొత్తం అంశాలన్నీ కవర్ చేశారు పద్యంలోనే. మేడం అశోక్ గారు, అశోక్ గారండి, అశోక్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అశోక్ గారు. మేడం, అలాగే మేడం. నమస్తే. నమస్తే అండి. రాధాశ్రీ సార్ పద్యం అదరగొట్టేశారు. సో ఉషా మేడం, ముందుగా చాలా వండర్ఫుల్గా ఉంది మేడం. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. తాత్విక పత్రిక తెలుసుకుని నేను అందులో అరిస్టాటిల్ చెప్పిన విషయం, దాంట్లో యూడిమోనిక్ హ్యాపీనెస్, హెడోనిక్ హ్యాపీనెస్, దానికి సంబంధించిన వ్యాసం, అట్లాగే ఒక 4-5 వ్యాసాలు కూడా చదవడం జరిగింది. మన సిఎస్డి ప్లాట్ఫామ్ మీద నేను సోషల్ మీడియా గురించి ఒకసారి మాట్లాడినప్పుడు రామారావు సార్ ఫోన్ చేసి మీరు ఏదైతే ఆ టాక్లా ఇచ్చారో అది ఒక వ్యాసం కింద రాయండి, అది 10 మందికి చేరుతుందని చెప్పి వారు ఫోన్ చేసి ప్రోత్సహించడం జరిగింది. నాకు వ్యాసాలు ఇప్పటివరకు అలవాటు లేదండి, ఇప్పటివరకు రాయలేదు, పుస్తకాలు చదువుకోవడం వరకే నా పని. మొట్టమొదటిసారి సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్లో చెప్పానంటే ఆయన ఎంతో ప్రోత్సహించారు. మా ఇంట్లో ఒక పెద్ద ఆయనలా ప్రోత్సహించి మీరు రాసి పంపించండి, ఒక రఫ్ డ్రాఫ్ట్ రాయండి, చెప్పిన విషయాన్ని అది మాడిఫై చేసి వ్యాసం కింద రాద్దాం అన్నారు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటేనండి, ఇప్పుడు పత్రికని మరింత యాక్టివ్గా చేయడానికి, ఇప్పుడు ఇందాక సంధ్యా కిరణ్ మేడము చెప్పారు, నాకు ఇప్పుడే తెలిసింది ఈ పత్రిక గురించి, చాలా అద్భుతమైన పత్రిక ఇది, నేను చదవాలనుకుంటున్నాను, ఎక్కడ ఏంటి అని. అలాగే నేను కూడా ఎంతో మంది ప్రోత్సాహంతో పుస్తకాలు ఇవన్నీ చదువుతూ మొన్నటి నుంచి ఈ బుక్స్ మీద పవర్ పాయింట్స్ చేసి చెప్పడం చేస్తున్నాను. సో నాలాంటి అశోకులు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. సంధ్యారాణి మేడం లాంటి వాళ్ళు కూడా లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఈ రోజున సమాజంలో చూస్తే నాకు ఎంత బాధ కలుగుతుందంటే, నా ఏజ్ వాళ్ళు, ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళు ఒక చట్టంలో పడిపోయారండి. సో పెళ్లిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఏదో చదువులు చదివించడం, ఆస్తులు సంపాదించుకోవడం, గొప్పగా అందరికీ చూపించు, ఒక సోషల్ వ్యాలిడేషన్ చట్టంలో తిరుగుతున్నారు. ఈ ఫిలాసఫీ ఇట్లాంటివి మ్యాగజైన్స్ చదవటం, దాని గురించి ఆలోచన చేయటం, మళ్ళీ ఆలోచనలు వాళ్ళు ఫ్రెండ్స్తో పంచుకోవడం, తర్కించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు అపోజింగ్ వ్యూస్ చెప్పుకోవడం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ చేస్తున్న యాక్టివిటీ ఏదైతే ప్రతి శుక్రవారం మనం సిఎస్డిలో ఒక యాక్టివిటీ చేస్తున్నామో, అసలు ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అనేది ఉండట్లేదు అనమాట. ఎంతసేపు 3వ వాళ్ళ గురించో 4వ వాళ్ళ గురించో వాళ్ళలా వీళ్ళలా ఎక్కువగా ఇది నడుస్తూ ఉంటుంది బయట సొసైటీలో, ఎక్కువగా మేజర్ మెయిన్ స్ట్రీమ్లో జరుగుతుంది. నా తరంలో కూడా ఎక్కువగా జరుగుతుంది. అయితే నా రిక్వెస్ట్, సలహా కాదు, అభ్యర్థన, నాకు ఇక్కడ షేర్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా మేడం? నేను ఒక ఫోటో చూపిస్తాను. రఘు సార్, నాకు షేర్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా సార్? ఒకసారి కోహోస్ట్ చేయగలరా నన్ను? మిమ్మల్ని కోహోస్ట్ చేస్తారు. చేయండి సార్. సో నా ప్రపోజల్ ఏంటంటే, మన తాత్విక సార్ నన్ను కోహోస్ట్ చేసి నేను షేర్ చేసే లోపు నా ప్రపోజల్ ఏంటంటే, మనం బుక్ ఫెస్టివల్లో ఒక స్టాల్ తీసుకుని తాత్విక తరఫున మన మ్యాగజైన్స్ అన్ని డిస్ప్లే పెట్టి మనం ఎందుకు లక్షల మంది ప్రజల్లోకి తీసుకెళ్ళకూడదు, అట్లాగే సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ను కూడా ఎందుకు తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక 3 సార్లుగా బుక్ ఫెస్టివల్లో స్టాల్స్ పెడుతున్నాము. హైదరాబాద్లో అయితే కనుక మనకు 15,000 ఉందండి. ఆ 10 రోజులకి మనం ఒక స్టాల్ తీసుకోవాలంటే 15,000 మనం వాళ్ళకి అద్దె కడతాము, వాళ్ళు మనకి స్టాల్ ఇస్తారు. విజయవాడలో అయితే కనుక బుక్ ఫెస్టివల్లో 12,000 అలా కడతామండి. సో
దీనివల్ల లాభం ఏంటంటే హైదరాబాద్లో అయితే 15 లక్షలు లెక్క చెప్పారండి. ఆ 10-12 రోజుల్లో 15 లక్షల మంది సందర్శించారు డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న వాళ్ళని వాళ్ళు హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ సొసైటీ వాళ్ళు పత్రికా ప్రకటనలు అవి ఇచ్చారు. అట్లాగే విజయవాడ బుక్ ఫెస్టివల్ కూడా లక్షల మంది వస్తున్నారు. సో మనం ఒక తాత్విక తరఫున అట్లాగే సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ తరఫున లేదా ఇద్దరు సంయుక్తంగా స్టాల్ని పంచుకుని ఒక స్టాల్ ఎందుకు పెట్టకూడదు సార్? నేను షేర్ చేయొచ్చా సార్? రఘు సార్ ఓకే సార్. సో బుక్ ఫెస్టివల్ అనేది ఒకవేళ మీ విడివిడిగా సిఎస్డి కానీ విడివిడిగా మన తాత్విక కానీ మీరు రెడీ అంటే, నాకు ఆల్రెడీ 4 సార్లు బుక్ ఫెస్టివల్లో స్టాల్స్ పెట్టిన అనుభవం ఉంది కాబట్టి నేను ఆ ప్రాసెస్ మొత్తంలో కూడా నేను కొంచెం భాగస్వామిని అవుతాను. మనం స్టాల్ పెడదాం. ఇది ఫస్ట్ ప్రపోజల్. ఒకవేళ 10 డిస్ట్రిక్ట్స్ కానీ లేవు అని అనుకుంటే 1 డే చేయొచ్చు. 1 డే ఎలాగా అంటే ఇప్పుడు తెలుగు మహాసభలని కానీ నేను షేర్ చేస్తానండి నా స్క్రీన్. ఓకే, ఇమేజ్ ఇలా వచ్చిందంటారా? ఓకే, ఇది వదలండి. ఓకే, సో ఏం లేదు సార్, ఇప్పుడు మనం బయట ప్రైవేట్ కంపెనీస్కి బైక్స్ అమ్మేవాళ్ళు వీళ్ళందరూ ఒక పెద్ద టెంట్ లాగా వేసుకుని ఆ టెంట్ కింద ఒక 3-4-5 కూర్చుని టేబుల్స్ వేసుకుని వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి క్యాంపెయిన్ టెంట్స్ మనం ఒక 2,000-3,000 రూపాయలకి మనకు ఒక టెంట్ కొనుక్కోవచ్చు అండి. మీరు బయట చూసే ఉంటారు బైక్స్, హీరో హోండా వీటన్నిటి బయట అలాంటి టెంట్ వేసుకుని మనం యూనివర్సిటీ క్యాంపసెస్లో కానీ ఎక్కడైనా సరే ఫ్లెక్సిబుల్గా మనం కూర్చుంటామండి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు. పెద్దవాళ్ళు మీరు అందరూ చాలా ఆలోచన పరులు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మా పత్రిక చదవండి అని అడిగే పనే లేదండి. మనం అక్కడ టెంట్ వేసుకుని స్టాల్ వేసుకుని ఆ యూనివర్సిటీ క్యాంపస్లోనో ఇంకో చోట మనం కూర్చుంటాం. సందర్శకులే మన దగ్గరికి వస్తారు, మీ పత్రిక ఏంటండి లేకపోతే సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఏంటండి అని అడుగుతారు. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనతో కలిసి వస్తారు. ఇందులో కూడా ఈ చుట్టుపక్కల నేను తణుకులో బేస్ అయి ఉన్నాను, రాజమండ్రి, భీమవరం, తణుకు ఎక్కడైనా నేను కూడా వచ్చి ఫుల్ డే పాల్గొంటాను. ఇది మీకు ఏదో సలహా చెప్పి వదిలేయడం కాదు, నేను లీడ్ తీసుకుని నా దగ్గర యాక్చువల్ టెంట్ కూడా ఉంది, అట్లాంటిది రెడీగా టెంట్ కూడా ఉంది. సో నాకు కాలేజ్ డేస్ నుంచి కూడా ఈ క్యాంపెయిన్స్ ఇవి నాకు అలవాటు ఉంది. జన విజ్ఞాన వేదికలో వాటన్నిటిలో ఒక ఫీల్డ్ లెవెల్ వర్కర్గా నాకు అనుభవం ఉంది. సో దీన్ని ఏమైనా ముందుకు తీసుకెళ్దామా అనే ఆలోచనతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ మన మీటింగ్ ఎగ్జిబిషన్ అప్పుడు తెలియచేయండి, మనం జాయిన్ అవుతాం. అది డిసెంబర్లో విజయవాడలో ఉంటుంది, హైదరాబాద్లో బుక్ ఫెస్టివల్ ఉంటుంది మేడం. మీకు తెలియని విషయం కాదు, జనవరిలో మనకి విజయవాడలో ఉంటాయి, మీకు తెలియజేస్తాను మేడం. థ్యాంక్ యూ అశోక్ గారు, మీ సాహిత్యాభిలాషకి చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా లక్ష్మీ నాగేశ్వర్ గారు. అమ్మా, ఫిలాసఫీ అంటే అది నాకు బ్రహ్మ పదార్థంలాగా అనిపిస్తుంది. నాకేం తెలియదేమో అనుకుంటున్నాను, కానీ ఆవిడ తాత్విక గురించి చెప్పిన తర్వాత ఫిలాసఫీ గురించి చదివిన మిగతా విషయాలు నన్ను కన్ఫ్యూజన్లో పడేస్తాయి. నేను రియలిస్టిక్గా ఏది మనకి మన పంచేంద్రియాలకి అందుతుందో దాని విషయమే మాట్లాడతాను, మరి తెలుసుకుంటాను, గ్రహించగలుగుతాను. ఆవిడ తాత్విక విషయం చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. చాలా బాగున్నాయి. అటు వెరైటీ ఒక డిఫరెంట్ యాంగిల్లో జ్ఞానాన్ని గురించి జ్ఞానం అనేది అనుకోవాల్సి వస్తుంది. ఇది ఈ బ్లాగ్ రిఫరెన్స్ సిఎస్టి ప్లాట్ఫామ్ పెడితే దాన్ని అనుసరించి దాన్ని ఫాలో అయ్యే ఉపాయం ఆలోచన చేస్తే బాగుంటుందండి. చాలామంది కుదిరేటట్లయితే ఫిజికల్గా కూడా దాన్ని తీసుకురావచ్చు. మనం ఆ పేపరు సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని లిమిటెడ్ రీడర్స్కైనా సర్క్యులేట్ అయ్యేటట్టుగా చేసుకోవచ్చు. చాలా సంతోషం అమ్మా, చాలా బాగా మీరు చెప్పారు, పరిచయం చేశారు ఒక కొత్త పత్రికకి. చాలా సీరియస్ థింకింగ్ లేబుల్లో ఉన్నటువంటి పత్రిక. అది ఫిజికల్గా కూడా అవైలబుల్ అయ్యేటట్టు చూడండి, చూస్తే ఇంట్రెస్ట్ ఉన్న వారంతా తీసుకుంటారు. థ్యాంక్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. అది యాక్చువల్ గా బ్లాగ్ లో మీరు వెళ్తే మీరు ప్రింట్ తీసుకోవచ్చు అండి, లేదా మేము కూడా ఒక 250 పంపిస్తే ఎవరికి కావాలంటే వాళ్ళకి మేము ప్రింట్ తీసి పంపిస్తాం వాళ్ళ అడ్రస్ కి.
అలా కూడా ఓకే అయితే మేడం మీరు సిఎస్డి ప్లాట్ఫామ్ లో అడ్రస్ నేను అది పెట్టండి. రఘుకుమార్ గారికి పెడితే బ్లాగ్ అడ్రస్ పెట్టాను, సార్ గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. చేశానండి, ఆల్రెడీ చేశాను. మీరు ఉష గారు చెప్పాక నేను ఎంత భయంతో ఉంటాను, నేను ఆల్రెడీ చేశాను. డాక్టర్ మురళీధర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ మురళీధర్ గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. ఉషా గారు ప్రజెంటేషన్ చాలా చక్కగా ఉంది. తాత్వికత అంటేనే చాలా మందికి అదొక అర్థం కాని బ్రహ్మ పదార్థం లాగా ఉన్నటువంటి సబ్జెక్టును ఇంత తక్కువ సమయంలో చాలా తాత్విక ఇంత ముందు చెప్పినారు మేడం, ఈ పత్రిక మేము ఒకటి తీస్తున్నామండి వస్తుందండి అనేసి. ఇక ఇప్పటి నుంచి ఐ విల్ మేక్ ఇట్ ఎ పాయింట్ టు రీడ్ ఇట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఎటు ఆన్లైనే కాబట్టి ఇది. ఇక దీంట్లో ఒక 2-3 విషయాలు ఏమనంటే, తాత్వికతనే ప్రధానమైనటువంటి పునాది. అట్లాంటి ఇది మాకు ఉన్నటువంటిది ఏమనంటే మార్క్సియన్ ఫిలాసఫీ, డైలెక్టికల్ మెటీరియలిజము, అంతవరకు ఉన్నటువంటి ఫిలాసఫీలని వాటినన్నిటినీ కూడా అది తనలో కలిపేసుకొని ఒక్క మార్క్సిజం డైలెక్టికల్ మెటీరియలిజం చదివితే చాలు, ఇంకా పెద్ద ఏమీ చదవాల్సిన అవసరం లేదు అన్న అభిప్రాయంలో చాలా రోజులు ఉన్నాం మేము అని రవికుమార్ గారు కూడా అట్లా చాలా కాలం పాటే ఆ రకమైనటువంటి థింకింగ్ లో ఉన్నట్టు అనేసి అనుకుంటున్నాను. అంటే ఇట్ హ్యాస్ సబ్స్యూమ్డ్ ఆల్ ఫిలాసఫీస్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ఆల్ ఫిలాసఫీస్. ఇంకేమున్నా కానీ సరే దీని తర్వాతే అన్నటువంటిది. దాని తర్వాత కొంతకాలానికి నేను స్టీఫెన్ హాకిన్స్ ది ఒక స్టేట్మెంట్ చదివినాను, ఫిలాసఫీ ఇస్ డెడ్ అని. ఎటైతే నీషే గాడ్ ఈజ్ డెడ్ అనేసి అన్నాడు, స్టీఫెన్ హాకిన్స్ కూడా ఇంతవరకు ఉన్నటువంటి ఫిలాసఫీ ఇస్ డెడ్. ఈ ఫిలాసఫీ అన్నటువంటిది ఇక ఫర్దర్ ఏ రకంగా ముందుకు పోతుంది అని అంటే అది కేవలము సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ద్వారానే అనేది ఆయనకున్నటువంటి అభిప్రాయం. మళ్ళా దీని తర్వాత నేను ఫిలాసఫీ గురించి మళ్ళా తీవ్రంగా ఆలోచనలో పడాల్సి వచ్చింది. అంతవరకు ఏదో ఒక రకమైనటువంటి కంఫర్ట్ జోన్ లో ఉన్నటువంటి నన్ను ఈ రకమైనటువంటి ఆలోచనలు, విభిన్నమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా కొంత కుదిపేసినాయి. రెండవది. ఇక మూడవది, మళ్ళా అగైన్ నేను ఎప్పుడు కంఫర్టబుల్ గా ఫీల్ అయినాను అని అంటే గ్రామ్సియన్ ఫిలాసఫీ చదువుతున్నప్పుడు గ్రామ్సీ చెప్పినాడు ఎవ్రీబడి ఇదే ఫిలాసఫర్ అని చెప్పేసినాడు, ప్రతి ఒక్కరు కూడా తత్వవేత్తనే అన్న తర్వాత నాకు నేను చాలా రిలాక్స్ అయినాను. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ తత్వవేత్తను ఎవరిని ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఐ కెన్ ఫార్ములేట్ మై ఓన్ ఫిలాసఫీ అండ్ దట్ కుడ్ బి ద డ్రైవింగ్ ఫోర్స్ ఫార్ మీ టు లీడ్ మై లైఫ్. ఎందుకు అని అంటే తత్వశాస్త్రము అన్నటువంటి అది నాకు నా లైఫ్ లో నాకు ఉపయోగపడకపోతే అది నా దృష్టిలో అది వేస్ట్. మతము ఏ రకంగా అయితే నాకు జీవితంలో ఉపయోగపడకపోతే దాన్ని నేను అప్లై చేయలేకపోతే అది వేస్ట్ అనేసి గాంధీ అన్నాడు. అదే రకంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే దాని తర్వాత నాకు అనిపించింది ఏమనంటే ఈ ఇంక్లూజివ్ ఫిలాసఫీస్ కింద సర్వోదయ వస్తుందేమో అన్నటువంటి ఆలోచనలతోటి. అంటే ఇక్కడ నన్ను ఎవ్వరు కూడా డైరెక్ట్ చేయలేదు, నువ్వు ఫలానా గాంధీని చదువు, ఫలానా మార్క్సిజం చదువు. అది మనకున్నటువంటి బహుశా వారి ఇన్నేట్ థింకింగ్, మనకున్నటువంటి క్యూరియాసిటీనే మనల్ని ఆ రకమైనటువంటి దానిలోకి నడుపుతుందేమో అనేది నాకున్నటువంటి ఆలోచన. కాబట్టి సర్వోదయ ఫిలాసఫీ అన్నటువంటిది కూడా ఇంత మునుపు మన బాలమోహన్ దాస్ గారు అన్నట్టు దాని గురించి కూడా మనము కొంత మరింత లోతుగా చదవాల్సినటువంటి అవసరం ఉందేమో అనేది నాకు అనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఫైనల్ గా నేను ఎక్కడ కంక్లూడ్ అయినాను అని అంటే వర్కింగ్ ఫిలాసఫీ అన్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా బై డిఫాల్ట్ ఉంటది. వాళ్ళ ఆలోచనల మేరకే ఏదైనా కానీ సరే మాట్లాడతారు, వాళ్ళ ఆలోచనల మేరకే వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తారు. ఈ రకంగా ప్రవర్తిస్తున్నటువంటి క్రమంలో మనకు సిఎస్డి అన్నటువంటిది మన ఆలోచనలకు దగ్గరగా ఉంటే దానికి దగ్గరగా పోతాము, గాంధీయన్ ఆలోచనలు దగ్గరగా ఉంటే దాని దగ్గరికి పోతాము. ఇట్లా మనలో ఆ రకమైనటువంటి ఒక కంఫర్ట్ జోన్ లో మనల్ని మనం ఎప్పుడు ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము.
ఈ కంఫర్ట్ జోన్ ను బ్రేక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఒకసారి నాకు వచ్చింది. నాకు సడన్ గా మార్క్సియన్ ఫిలాసఫీలో నమ్మకం ఉన్న నాకు దేవుడు ఉన్నాడేమో అన్నటువంటి ఆలోచనలు ఆ మధ్యకాలంలో కలిగిన తర్వాత నేను డిఫరెంట్ గా ఆలోచన చేయడం అన్నటువంటిది మొదలు పెట్టాను. ఫైనల్ గా ఫిలసాఫికల్ గా నేను ఎక్కడ అడ్జస్ట్ అయిపోయినాను అంటే, మొదట నాస్తికత్వము, దాని తర్వాత ఆస్తికత్వము, మళ్ళీ ఈ రెండు కాకుండా అగ్నాస్టిసిజం అనేసి. ఈవెన్ డైలెక్టికల్ మెటీరియలిజం కూడా కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ మొట్టమొదట పెట్టినటువంటిది డైలెక్టికల్ అగ్నాస్టిసిజం. అయితే డైలెక్టికల్ అగ్నాస్టిసిజం అన్నటువంటిది, ఆగ్నేయవాదం అన్నటువంటిది జనానికి కన్ఫ్యూజన్ ఉంటుందేమో అన్నటువంటి భయంతో వాళ్ళు మెటీరియలిజం వైపు మొగ్గు చూపినారనేది. వీటికి సంబంధించినటువంటి ఫిలసాఫికల్ డెప్స్ ఇవన్నీ కూడా మరింత మనం ఇది ఎంతవరకు ఈ డిస్కషన్ అన్నటువంటిది కొనసాగుతుంది అని అంటే, నా దృష్టిలో మనం చనిపోయే చివరి రోజు వరకు కూడా ఈ తాత్వికత గురించి ఆలోచన చేస్తూనే ఉంటాము. దానికి నాకు నిజంగా ఉపయోగపడినటువంటిది రీసెంట్ గా వచ్చినటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్, డెవలప్మెంట్స్. ఇంతవరకు ఫిలాసఫీ సైన్స్ నడిపింది, ఇక మీదట సైన్స్ అన్నటువంటిది ఫిలాసఫీని నడుపుతుంది అన్నటువంటిది ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్నటువంటిది, గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్, ఇవన్నీ కూడా జియో పాలిటిక్స్, వీటినన్నింటినీ కూడా చూస్తూ ఉంటే నాకు అర్థమవుతున్నటువంటి విషయాలు. వాటన్నిటికి కూడా మనం ముడిపడి మొత్తము గ్లోబ్ ను, ఈ ప్రపంచాన్ని దిశానిర్దేశం చేసేటువంటి ఆలోచనలు మనకు తెలియకుండానే మనల్ని ఎవరో ఒకరు శాసిస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు చైనా పట్ల మనం కొంత లిబరల్ గా, కన్సన్ట్రేట్ గా ఆలోచన చేయడం అన్నటువంటిది మొదలైంది. మోడీ గారు చైనా కొద్దిగా ట్రంప్ తో దెబ్బలు తిని ఇటు సైడ్ చైనా వైపు మొగ్గు చూపేసరికి, అదే రకంగా ఈ రకమైనటువంటి ఆలోచనలలో కూడా ఇంత మునుపు మనల్ని అన్నారు మేడం గారు, మన ఆలోచనలని మనమే కూర్చుకుంటున్నాం అనేసి అనుకుంటూ ఉంటాం, కానీ అవి మనల్ని ఎవరు నడిపిస్తున్నారు, ఒక రకమైనటువంటి ఫిలసాఫికల్ అవుట్లుక్ అన్నటువంటిది మనల్ని నడిపిస్తూ ఉంటది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ an opportunity to share my views and ideas. Thank you. మురళీధర్ గారి టాపిక్ మనకు సజెస్ట్ చేశారు, ఫిలాసఫీ ఆఫ్ ట్రంప్. అది కాదు సార్, జీవితాన్ని నడిపించేది ఫిలాసఫీ కాదు, ఏమీ కాదు, ట్రేడ్ రిలేషన్స్ ఏమో చూడండి. ట్రంప్ మనల్ని నిర్దేశిస్తున్నాడు, మనం ఏ రకంగా ఆలోచన చేయాలా అని. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజ్యలక్ష్మి గారు మేడం. నేను రామారావు నేను మాట్లాడతానండి. రామారావు గారు మాట్లాడండి. అది తాత్విక గురించి ఉషా చేసిన పరిచయం చాలా బాగా చేసిందండి. అలాగే మీరు ఇచ్చిన స్పందన, ముఖ్యంగా మీ అందరి స్పందన గురించి నేను వెయిట్ చేస్తున్నాను. బాలమోహన్ దాస్ గారు కానీ, మురళీధర్ గారు కానీ, అశోక్ గారు కానీ, రవికుమార్ గారు ఇంకా మాట్లాడలేదు, డాక్టర్ కేవీఎస్ గారు, పతంజలి గారు, వీళ్ళు ఇచ్చిన సూచనలన్నీ కూడా చాలా విలువైనవి. అలాగే తాత్విక పత్రిక మేము 2 రాష్ట్రాల్లోనూ దాదాపు 200 మందికి తాత్విక అంటే ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ పంపిస్తున్నామండి. అంటే వాళ్ళందరి అడ్రస్లు తీసుకున్నాము, వాళ్ళకి ఫోన్లు చేసి మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగి వాళ్ళందరికీ కూడా మేము వాట్సాప్లో గ్రూప్ చేసి అందరికీ పంపిస్తున్నాం. అట్లా 2 రాష్ట్రాల్లో దాదాపు 200 మంది వరకు వెళ్తున్నాయి. అది తాత్విక లాంటి పత్రిక బయట మార్కెట్లో అంత రెగ్యులర్గా పోకపోవచ్చు, కానీ అయితే అశోక్ గారు అన్నట్టు మనం బుక్ ఎగ్జిబిషన్లో ఇలాంటి ప్రయత్నం చేస్తే ఇంకా కొత్త వాళ్ళలోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. అలాగే మురళీధర్ గారు చెప్పినట్టు ఇవాళ చాలామంది ఏంటంటే మార్క్సిజం వచ్చిన తర్వాత ఫిలాసఫీ అన్నీ కూడా మార్క్సిజంలోనే ఉంది కాబట్టి మనం దాని గురించి ఆలోచించక్కర్లేదని అన్నారు. కానీ వాస్తవానికి మార్క్స్ కానీ, ఎంగెల్స్ కానీ, లెనిన్ కానీ వీళ్ళెవరూ కూడా ఆనాటి కాంటెంపరీ సొసైటీలో ఉండే అన్ని రకాల తత్వాల్ని వాళ్ళు పరిశీలన చేసి విమర్శన చేశారు. ఇవాళ మనం ఆంధ్రదేశంలో కానీ మొత్తం మన దేశంలో ఉండే తాత్విక గురించి, ఆ తాత్వికత గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా ఆ రకంగా భిన్నాభిప్రాయాలను తీసుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు చేస్తున్న తప్పుల్ని సరిదిద్దుకోవడానికి కూడా సిద్ధంగా లేరు.
వాళ్ళు మూర్ఖంగా తయారయ్యారు కొంతమంది. మాదే కరెక్టు, మేము చెప్పేదే కరెక్ట్ అన్నట్టు పద్ధతుల్లో ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం మార్క్స్ను ఆదర్శంగా తీసుకోవాలి. ఆ విషయంలో వాళ్ళు ఏ విధంగా క్రిటికల్గా ఉన్నారు, అనేక విషయాల్ని చర్చించారు ఓపెన్గా. అలా మనం అనేక విషయాల్ని చర్చించడం ద్వారా భిన్న అభిప్రాయాల్ని సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవాళ సంక్షోభాలు వచ్చిన సందర్భంలో సమాజంలో తాత్వికతే మనల్ని ముందుకు నడిపించేది, దిశ దశ ఇచ్చేది. కాబట్టి ఇవాళ ఆ వైపు ఆలోచించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇంకోటి, పత్రికని ఫిజికల్గా తేవడానికి మాకున్న ఇబ్బంది ఏంటంటే, పత్రికని మేము ప్రింట్ చేస్తే 40 రూపాయలు అవుతుంది జిరాక్స్. దానికి పోస్టల్ ఛార్జీ 30 రూపాయలు, 70 రూపాయలు ఒక కాపీకి అవుతుంది. సంవత్సరానికి 280 రూపాయలు అవుతుంది. అంటే ఎవరికైనా పంపాలన్నా ఇక్కడ మేమందరం రాసేవాళ్ళం కానీ, దాని గురించి పనిచేసేవాళ్ళం కానీ, తిరిగి ఆ పత్రికల్ని పోస్ట్ చేయాలంటే అదొక పెద్ద పని. అవన్నీ బ్యాక్ చేసి వాటన్నిటిని పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళి వేసి అలా బుక్ పోస్ట్లో వేయాలంటే, అంటే మనకేం కన్సెషన్స్ ఉండవు. కాబట్టి ఆన్లైన్ మ్యాగజైన్ అక్కడ వాళ్ళు మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మేము పీడిఎఫ్ పెట్టాం కాబట్టి అది ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు 40-50 రూపాయల్లోనే కాపీ వస్తుంది. కాబట్టి మనం మేమైనా జిరాక్స్ తీయాల్సిందే. ఎందుకంటే మనకి ఎక్కువ కాపీలు ఉంటే మనం ప్రింట్అవుట్ తీయగలుగుతాం కానీ తక్కువ. అందుకనే మేము పీడిఎఫ్ పెడుతున్నాం. ఎక్కడికక్కడ మీరు జిరాక్స్ అందుబాటులో ఉంది కాబట్టి అలా తీసుకుంటారనే ఉద్దేశంతో. కాబట్టి చాలామంది ఏంటంటే బాగుంది పత్రిక, రెస్పాన్స్ అయితే బాగుంది, అనేక మంది ముందుకు వస్తున్నారు రాయటానికి. ఇంకా మనకు స్పందించాల్సిన వాళ్ళు ఉన్నారండి. రఘుకుమార్ గారు అలాగే మీ నుంచి కూడా మేము అనేక విషయాల్లో గ్యాప్స్ ఉన్న వాటిని మీరు రాసి పంపిస్తే మేము తప్పకుండా పబ్లిష్ చేస్తామని. కాబట్టి మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు సార్. తప్పకుండా మా సిఎస్డి తరపున కూడా అందరూ స్పందిస్తారని అనుకుంటున్నాము. ముందుగా రఘుకుమార్ గారు మీ స్పందన తెలియజేయాలి. ఉష గారు, రామారావు గారు, మీరంతా చేస్తున్నటువంటి ఉద్యమం నాకు ఎట్లా గుర్తొచ్చిందంటే 1960s డెరిడా, జాక్వెస్ డెరిడా ఫ్రాన్స్ లో ఫిలాసఫీని లోయెస్ట్ లెవెల్ ఆఫ్ క్లాస్ రూమ్స్ కి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు. చాలా పెద్ద ఉద్యమం అది. ఒక లాంగ్ స్ట్రగుల్, అంటే దాదాపు మోర్ దెన్ ఏ డికేడ్ స్ట్రగుల్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ దాకా ఫిలాసఫీ అనే ఒక సబ్జెక్ట్ ని ఫ్రాన్స్ లో ఒక జనరల్ సబ్జెక్ట్ గా, అంటే వాళ్ళకు మామూలుగా మనం ఇప్పుడు ఎట్లయితే తెలుగు, ఇంగ్లీషు, హిస్టరీ నేర్చుకుంటామో అట్లాగే ఫిలాసఫీని కూడా ఒక సబ్జెక్ట్ గా యాడ్ చేసేంత వరకు ఆయన తీసుకెళ్ళగలిగారు డెరిడా. సో అలాంటి ఒక ఉద్యమం అయితే భారతదేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే, ఫిలాసఫీ అనేది ఇప్పుడు ఇవాళ వెస్ట్ లో ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళాయి. ఇప్పుడు దే ఆర్ నో మోర్ వరీడ్ అబౌట్ ది ఈవెన్ అప్ టు 19th century ఫిలాసఫీస్ కూడా మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఫిలాసఫీని లీడ్ చేస్తున్నది ఏంటంటే థియరీ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఎపిస్టమాలజీలో థియరీ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. అంటే అసలు ఈ నాలెడ్జ్ కరెక్టేనా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ పక్కన పెట్టండి, ది థియరీ విచ్ ఆర్ ది నాలెడ్జ్ విచ్ ఆర్ కన్సిడరింగ్ యాజ్ నాలెడ్జ్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్, ఇది ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. అలాగే ఇక ఈ ఫిలాసఫీ ఇస్ ద గేమ్ ఆఫ్ లాంగ్వేజ్ అని ఎప్పుడో విట్జెన్స్టైన్ బిగినింగ్ ఆఫ్ ది 20th century ప్రొనౌన్స్ చేసిన తర్వాత ఫిలాసఫీ చాలా ఇబ్బంది పడ్డది వరల్డ్ వైడ్ గా. గ్రామ్సీ కామన్ మ్యాన్ తో కాంటాక్ట్ లేనటువంటి ఫిలాసఫీస్ ని ఆయన చాలా, అంటే అసలు కామన్ మ్యాన్ లో ఉండే ఫిలాసఫీస్ ని అర్థం చేసుకోవడం, ఎక్స్ప్లాయిట్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి నెసెసిటీని ఆయన తీసుకొస్తే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక వండర్ఫుల్ బుక్ వచ్చింది, 8 థియరీస్ ఆఫ్ రిలీజియన్ అని. అంటే 8 ప్రధాన సిద్ధాంతాలు. మనం ఎంతసేపు ఉన్నా కానీ ఇప్పటిదాకా రిలీజియన్ అనగానే ఎయిదర్ క్లాసికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిలీజియన్ లేకపోతే మార్క్సిస్ట్, ఫ్రైడియన్, ఈ మూడే మనకు తెలుసు ప్రధానంగా. కానీ వెస్ట్ లో వాళ్ళు ఇంకా చాలా అడ్వాన్స్డ్ గా వెళ్ళేసేసి ఇప్పుడు మిరియా ఎలియడ్ అనే ఒకతను, వాళ్ళంతా చాలా అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిలీజియన్ లకు వెళ్ళిపోయారు. ఇక మూడవది ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇవాళ ఫిలాసఫీలో ప్రధానంగా లీడ్ చేస్తున్న సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ ద హ్యూమన్ మైండ్. హ్యూమన్ మైండ్ ఎలా అర్థం చేసుకోవాలి అంటే మోస్ట్ కాంప్లెక్స్ ఫినామినా ఏంటంటే హ్యూమన్ మైండ్. సో ఈ హ్యూమన్ మైండ్ ని అర్థం చేసుకోవడంలో సైకాలజీ, సైకో అనాలిసిస్
ఇవి కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళి ఇవి లీడ్ చేస్తున్నాయి ఫిలాసఫీస్. ఒకప్పుడు లాంగ్వేజ్ లీడ్ చేసింది 20th century బిగినింగ్ నుంచి ఆల్మోస్ట్ 1960s 1970s దాకా లాంగ్వేజ్ లీడ్ చేసింది. ఒకవైపున పొలిటికల్ ఎకానమీ లీడ్ చేసింది. ఇప్పుడు అండర్స్టాండింగ్ ద హ్యూమన్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిపోయి వచ్చింది. అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు డాక్టర్ మురళీధర్ గారు అన్నారు ఏంటంటే ఇప్పుడు దేర్ ఇస్ నథింగ్ లైక్ ఫిలాసఫీ నో, సైన్స్ ఓన్లీ ఫిలాసఫీ. బట్ అది దానికంటే కూడా యాక్చువల్ ప్రపోజన్ ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ ఫిలాసఫీ ఆఫ్ సైన్స్. ఈ ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా 20th centuryలో వచ్చినటువంటి మేజర్ కాంట్రిబ్యూషన్. అంటే ఫిలాసఫీ సైన్స్ అనేవి కో ట్రావెల్ చేసాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2000 years. 20th century బిగినింగ్ నాటికి రెండు డిఫరెంట్ ఎక్స్ట్రీమ్లీ అంటే ఎక్స్క్లూజివ్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ అయిపోయినాయి. బట్ అగైన్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ మెజర్ ఆఫ్ బోత్ ద థింగ్స్. సో ఇలా చాలా అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా వస్తున్నాయి. తర్వాత కన్జ్యూమరిజం, టెక్నాలజీ ఎలా ఓవర్టేక్ చేస్తోంది, హౌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈస్ యాక్టింగ్ ఆన్ అస్, ఇవన్నీ కూడా ఫిలాసాఫికల్ ఛాలెంజెస్. సో చాలా అంటే ప్రపంచం చాలా వేగంగా వెళ్తోంది. మోస్ట్ ఆఫ్ అస్ ఇక్కడ కూర్చున్న వాళ్ళమంతా కూడా మనం ఏమంటామంటే మనల్ని మిలేనియల్స్ అంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరేషన్ సైకాలజీలో మనందరినీ మిలేనియల్స్ అంటారు. అంటే మనం వి ఆల్వేస్ బిలీవ్ ఇన్ గ్రాండ్ థియరీస్, గ్రాండ్ నేరేటివ్స్. ఇప్పుడు లేటర్ జనరేషన్స్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ సర్చింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకు తెలియదు. యాక్చువల్గా ఈ లేటర్ జనరేషన్ ఆఫ్ ద పీపుల్, ఇప్పుడు లేటెస్ట్ గామా జనరేషన్ ఏదో అంటున్నారు. దీని మీద కూడా జనరేషన్స్ మీద కూడా షార్ట్లీ ఒక ఎక్స్పర్ట్ ఒకతను మాట్లాడబోతున్నాడు సెంటర్ ఫర్ సోషియల్ డైలాగ్ లో. ఇంతకు ముందు 2 సార్లు మాట్లాడాడు కుర్రాడు, మళ్ళీ ఫ్యూచర్ లో మాట్లాడబోతున్నాడు. సో వాట్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది యంగర్ జనరేషన్? యాక్చువల్గా మనం పెద్దవాళ్ళం చాలా మందిని పట్టుకోలేకపోతున్నాం. మనం ఏంటంటే గ్రాండ్ నేరేటివ్, మనకి ఇంతింతలో పుస్తకాలు చదవడం అలవాటు, ఇంతింతలో థియరీస్ చెప్పడం అలవాటు. కానీ యంగ్స్టర్స్ అట్ట కాదు. యంగ్స్టర్స్ షార్టర్ వే ఆఫ్ టెలింగ్. అంటే మ్యాథమెటికల్ బ్రెయిన్ గ్రో అవుతుంది స్లోగా హ్యూమన్ మైండ్ వచ్చి. ఆ మ్యాథమెటికల్ బ్రెయిన్ ఏంటంటే ఈక్వేషన్ లెవెల్లో చెప్పాలంటున్నాయి ఫిలాసఫీస్ ని కూడా. సో ఇవన్నీ చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. అయినా సరే నేను ఏంటంటే తెలుగు, ముఖ్యంగా తెలుగు ప్రజలు, తెలుగు భాషలో మేము చిన్నప్పుడు అంటే 25th అండ్ మేము 25 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ వయసులో నేను నా స్నేహితులు ఎప్పుడు అనుకునేవాళ్ళం ఫిలాసఫీని కనుక ఒక లైఫ్ అంబిషన్ గా తీసుకుంటే ఏపీలో ఉండకూడదు. యూ మస్ట్ either go to Bangalore or Madras or Delhi. ఎందుకంటే ఇవి చాలా డ్రై ప్లేసెస్ ఫర్ ఫిలాసఫీ ఇక్కడ గ్రో అయ్యే అవకాశాలు లేవని జోకులు వేసుకునేవాళ్ళం అప్పట్లో. మేము అట్లీస్ట్ మేము 65 ఏళ్ళు వచ్చేప్పటికి ఫిలాసఫీ మీద ఒక మ్యాగజైన్ రన్ అవుతుంది అంటే చాలా ఆనందకరమైన విషయము, చాలా వెల్కమ్ విషయం అది. బట్ ది రేస్ బిట్వీన్ వాట్ వీ అండర్స్టాండ్ అండ్ వాట్ దిస్ జనరేషన్ వాంట్స్ అనేది చాలా గ్యాప్ ఉంది, మామూలు గ్యాప్ కాదు అది. సో హ్యూమన్ మైండ్ ఎక్స్ప్లాయిట్ అర్థం చేసుకోవడం అనేది ఫ్యూచర్ లో చాలా పెద్ద సబ్జెక్ట్ మ్యాటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రకాష్ గారు. మేడం థ్యాంక్ యూ సార్. కంటెంట్ గురించి అందరూ మాట్లాడారు. అపార్ట్ ఫ్రమ్ కంటెంట్ నాకు మేడం వాయిస్ లో క్లారిటీ, ప్రొనౌన్సియేషన్ లో క్లారిటీ, అవి తర్వాత చాలా బాగా నచ్చాయి. నాకు ఒకే ఒక డౌట్ ఏంటంటే అది కమర్షియల్లీ వైబుల్ ఉందా లేకపోతే చారిటీతో నడుస్తుందా? ఇటువంటివన్నీ కమర్షియల్లీ వైబుల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా కమర్షియల్లీ వైబుల్ అంటే ఏం లేదండి, మేము కంట్రిబ్యూట్ చేసుకొని నడిపిస్తున్నాం. అదే చారిటీ. కమర్షియల్లీ వైబుల్ అంటే మీ ఖర్చులు మార్కెట్ లోంచి రావడం వెనక్కి మళ్ళీ. అబ్బో అంత లేదు. అది లేదు కమర్షియల్. మేడం కమర్షియల్ వైబిలిటీ లేకపోతే ఏమవుతుందంటే లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అప్లై అవుతుంది, స్లోగా తగ్గిపోతాయి. మీ తర్వాత వాళ్ళు అలానే కంటిన్యూ చేస్తారనే గ్యారంటీ ఉండదు. అదొకటే డౌట్. బట్ వెరీ నైస్ మేడం, చాలా బాగుంది మీ వాయిస్ క్లారిటీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కాసర్ల రంగారావు గారు. నేను త్రివక్కల హాస్పిటల్కి వెళ్తే టెస్ట్లు అవి అని దాదాపు 6:30 దాకా కూర్చునే పెట్టిండ్రు. నేను వచ్చి కనెక్షన్ ఇచ్చి అవన్నీ అయ్యేసరికి ఈ టైం అయింది.
సో సార్ కనుక అది మళ్ళీ వీడియో పెడితే నేను మొత్తం వింటాను, చూస్తాను. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే ముఖ్యంగా స్కూల్స్లో, కాలేజెస్లో, ఎన్ఐటీస్ వరకు కూడా సామాజిక మార్పు కోసం యూత్ స్టూడెంట్స్ బాగా ఇన్స్పైర్ అయ్యి కృషి చేస్తున్నారు. అదొకటి. ఐఐటీస్ నుంచి మాత్రం వివేకానంద ఫిలాసఫీ, రామకృష్ణ మిషన్ ఫిలాసఫీ, అరవిందో ఫిలాసఫీ అని ఇట్లా ఎగ్జైట్ అవుతున్నారు. సో వాళ్ళను వీళ్ళను సమన్వయపరిచే దృక్పథం ఏదైనా ఇప్పుడు ఈ తాత్విక దృక్పథం అనేది ఒకటి ప్రతిపాదించగలుగుతుందా? హ్యూమన్ లాస్ ఎక్కువ కాకుండా అందరికీ పనికొచ్చే మార్గం ఒకటి చూపెట్టగలుగుతుందా అనేవి నేను అడగదలుచుకున్న విషయాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి? కృష్ణమోహన్ గారు. అందరికీ నమస్కారం అండి. నేను కామెంట్స్ లో పెట్టాను, పర్టికులర్ గా ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఉష గారు ఇందాక ప్రకాష్ చెప్పినట్లు చాలా క్లారిటీ తోటి చాలా ప్రిపేర్ అయ్యి ఒక మంచి ఆర్టికులేషన్ తో ఒక ఫిలాసఫీ సబ్జెక్ట్ ని డీల్ చేయడం అనేది చిన్న విషయం కాదు. చాలా గొప్పగా మాట్లాడారు. ఉష గారిని మనం అందరికి తెలిసిన వ్యక్తే, మనం బాగా చూస్తుంటాము. ఇంత చక్కగా మాట్లాడడం అనేది నేను ఇప్పుడే విన్నాను. చాలా బాగా ఉందండి తన సెషన్ అంతా కూడా. చాలా గొప్పగా చెప్పారు. ఫిలాసఫీని చెప్పడం అనేది అంత చిన్న సబ్జెక్ట్ కాదు అది. అందులో ఎంతో మంది పరిచయం చేయడము, ఎన్నో టాపిక్స్ గురించి మాట్లాడడము, ఒక మ్యాగజైన్ రివ్యూ చేయడం అంటే అంత చిన్న విషయం కాదండి. చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి మనకి చాలా చక్కగా వర్ణించడం జరిగింది. షీ హస్ టేకన్ us టు ది వెరీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫిలాసఫీ అగైన్. ఇక నేనేదో కామెంట్స్ లో కూడా పెట్టాను, నేను ఫిలాసఫీ చదువుకునేటప్పుడు ఒక సబ్జెక్ట్ మాకు ఫిలాసాఫికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఫౌండేషన్ అని మన తనకు స్వర్ణతకు తెలుసు. అందులో మాకు ఆ ఫిలాసఫీ లెక్చర్ ఏం చెప్పాడంటే, సర్చింగ్ ఫర్ ఏ బ్లాక్ డాగ్ ఇన్ ఏ డార్క్ రూమ్ అనేవాడు ఆయన. నేను ఇప్పుడు అదే కామెంట్స్ లో కూడా పెట్టాను. అంత గొప్పగా చెప్పేవాళ్ళు ఆయన ఫిలాసఫీ. మాకు ఆ టైంలో ఇప్పుడే వాళ్ళు ఫిలాసఫీ చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అట్లా అయిపోయింది ప్రపంచంలోనే. ఈ కార్పొరేట్ వరల్డ్ ఇట్లా జరగడంతో ఫిలాసఫీకి ఇంపార్టెన్స్ తగ్గించడం జరిగింది. అది మనకు తెలిసిపోతుంది. దాని ఇట్స్ ఆల్ ఎవిడెంట్ ఆల్సో. అది ఎప్పుడైతే ఫిలాసఫీ లేదు మన పర్టికులర్గా అడ్మినిస్ట్రేషన్లో, మన రాజకీయాల్లో అడ్మినిస్ట్రేషన్లో అది ఫిలాసఫీని లేకుండా ఉన్నది కాబట్టి మనం ఇన్ని సమస్యలు ఈ రోజున ఫేస్ చేస్తున్నాము. ఎవరికి అది తెలియడం లేదు. బట్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రామ్ జయరామ్ గారు. జయరామ్ గారు. థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి సార్. ఉష గారికి ధన్యవాదాలు. ఒక మంచి మ్యాగజైన్ ని ఇంట్రడ్యూస్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకెవరో నెంబర్ తో ఉన్నారు, మాట్లాడతారా అండి? పేరుతో లేదు. నెంబర్ తో ఉన్నారు సార్, ఎవరు మాట్లాడతారా? రామ్ గారు. నేను ప్రాక్టీసింగ్ ఫిలాసఫర్, నేను మాట్లాడితే బాగుండదు. పర్వాలేదు, మీలాంటి వాళ్ళే మాట్లాడాలి. It's by and large when I started my consulting, especially as an independent consulting, నాకు వచ్చిన ఫస్ట్ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ నన్ అట్లీస్ట్ ఒక 3-4 ఇనిషియల్ ఇంటరాక్షన్స్ అయిన తర్వాత క్లయింట్స్ స్టార్టెడ్ కాలింగ్ మీ నాట్ యాజ్ అ బిజినెస్ కన్సల్టెంట్ ఆర్ అన్ అడ్వైజర్, దే స్టార్టెడ్ కాలింగ్ మీ లైక్ ఎ ఫిలాసఫర్. That was quite strange for me because వాళ్ళకి ఆనెస్టీగా ఏది చెప్పగలిగినా దట్ ఇట్ సెల్ఫ్ దే కన్సిడర్డ్ ఇట్ టు బి ఒక ఫిలాసఫీ అన్నట్టుగా తీసుకుంటారు. ఐ థింక్ ఐ హ్యావ్ there are lot number of jokes that have been played by my clients on me. Someone said that Ram itself is an illusion. Ram business model can be more perspective అన్నట్టు చెప్తూ వచ్చేవారు. అండ్ సంబడి ఈవెన్ కాల్ మీ ఈవెన్ లైక్ ఏదో ప్లాటోనో లేదంటే సోక్రటీస్ ఇచ్చిన స్ట్రాటజీ లాగా ఉంది అని చెప్పేవాళ్ళు. సో బట్ ది పాయింట్ దట్ ఐ ఫౌండ్ ఇన్ ఫిలాసఫీ ఏంటి అంటే, నాకేది తెలియక నేను తీసుకున్న ఆధారం వాజ్ ఓన్లీ ఫిలాసఫీ. అంటే నేను తీసుకున్న ఆధారం ఫిలాసఫీ అని ఇంతమందిగా చూస్తున్నారని నాకు తెలిసింది. అది నేను ఫిలాసఫీ అని కూడా ఏ రోజు అనుకోలేదు. అంటే
somebody told me that we came for a growth plan, organization growth plan, but Ram gave me insights whether growth even exists in your industry అని చెప్పి క్వశ్చన్ చేసి పంపించాడు మమ్మల్ని. మేము ఇప్పుడు క్వశ్చన్ మీద ఆన్సర్ వెతుక్కుంటున్నాం అని ఇరుకుని పడ్డాము అన్నట్టు చెప్పాడు ఒకతను. ఇంకొకతను మేము కాంపిటేటర్ కన్నా ముందుగా లాంచ్ చేయాలనుకుంటున్నాము, మాకు ప్లాన్ ఇవ్వమని చెప్తే నేను ఇచ్చిన ప్లాన్ వాళ్ళకి టోటల్లీ టైం అన్న ఒక దీనికి సంబంధించినట్టుగా చెబితే, మీరు ఏమన్నా చెప్పండి కానీ టైంకి సంబంధించి కనుక చెబితే ఈ క్లయింట్స్ పాటించలేరు వాళ్ళకి. ఎందుకంటే టైం ఇస్ ఈజియెస్ట్ లగ్జరీ దే ఆల్వేస్ బిలీవ్. కానీ నేను చెప్పేది ఒకటే అసలు ఎనీథింగ్ దట్ యూ డూ ఇట్ బై టైం. ఐ థింక్ ఎనీథింగ్, ఈవెన్ గాడ్ కూడా అన్ని ఫార్చ్యూన్, అంత ఫార్చ్యూన్ మీకు ఇవ్వరు అని చెప్పేవాడు. బట్ నో వన్ బిలీవ్స్ ద వెరీ పాయింట్ ఆఫ్ టైం ఇట్ సెల్ఫ్. అది ఈ టైం గురించి నేను ఎక్కువగా అపాయింట్మెంట్ తీసుకున్న ఒక క్లయింట్ టైంకి రాలేదని ఆ అగ్రిమెంట్ నేను సైన్ చేయకుండా ఆ ప్రాజెక్ట్ తీసుకోలేదు. ఎందుకంటే మీకు టైం మీద విలువే లేదండి, మీరు ఈరోజు ఇది సెకండ్ టైం జరగడం, సో ఐ డోంట్ వాంట్ టు వర్క్ అని చెబితే ఆ ఇన్స్టెన్స్ యొక్క ప్రచారం చాలా జరిగింది. నేను చాలా బిజినెస్ కోల్పోయాను కూడా. అండ్ అబవ్ ఆల్ రవికుమార్ గారు నన్ను ఎప్పుడు ఫినాన్షియల్ కన్సల్టెంట్ అని పరిచయం చేస్తారు. యాక్చువల్ నేను నాన్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్, కానీ నా యొక్క డైరెక్ట్ పాయింట్స్ ఆల్వేస్ గోస్ బియాండ్ ది ఆబ్వియస్ అన్నమాట. సో ఆ డిఫికల్టీ నేను చాలా ఫేస్ చేశాను. అండ్ అబవ్ ఆల్ నేను అదే ఇంతకుముందు చెప్పినట్టు నాకు ఇచ్చే చార్జెస్ పేరు అందరూ దక్షిణ అనేవాళ్ళు అనమాట. కొంతమంది అంటే మీరు ఫిలాసఫర్ అయిపోయారండి, సో మీకు ఇచ్చే దక్షిణ అని అంటారు. అంటే దక్షిణ అంటే చాలా తక్కువ ఇవ్వచ్చు అని ఒక అర్థం కూడా నేను డెరైవ్ చేసుకుంటాను. అండ్ నోయింగ్ ఎ మ్యాగజైన్, ఇలా తాత్విక అన్న ఒక మ్యాగజైన్ గురించి తెలుసుకోవడం, ఐ థింక్ ఐ ఫైండ్ ఇట్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇలాంటి ఒక ఎఫర్ట్ మనకు తెలిసిన ఉషా గారు చేయటము అనేది ఇట్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. I thought despite my mind is a wanderer without a map, but I still try to keep my feet tracing my own circles on the infinite ground I always travel around. So ఇది నేను కొంచెం కేర్ఫుల్ గా చేసే పని. నేను తెలియకుండా నేను చేసే పనిని, నేను ఆలోచించే ఆలోచనల్ని నా చుట్టూ ఉన్న సమాజం నన్ను ఫిలాసఫర్ కింద కన్సిడర్ చేయటం, అది కాంప్లిమెంట్ గా తీసుకోవాలో కంప్లైంట్ గా తీసుకోవాలో తెలియలేదు. బట్ ఐఎమ్ స్టిల్ కోఎగ్జిస్టింగ్ విత్. సో దట్స్ వేర్ ఆ మెడిటేటివ్ పాత్ నేను అటైన్ అయిపోయానని అనిపించింది నాకు. ఎందుకంటే ఐ కెనాట్ డెబేట్ ఆన్ వాట్ దే కన్సిడర్ వాట్ కైండ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అన్నదే చూస్తున్నారు. కానీ నేను ఏం చెప్పాను, ఇది ఎంత పనికి వస్తుంది లేదు అన్నది I think that has become immaterial in my world of business. So I thought, అందుకే అంటాను నేను, it is better to work with your shadows than with you. ఎందుకంటే అవన్నీ మాట వింటాయని నమ్మకం నాకు ఉండేది. So I used to tell that. And this evening, I think it's a good topic on magazine on philosophy rather than on philosophy alone. I think that's well put. Thank you, Usha garu. It's good introducing your work. మీరు చేస్తున్నవన్నీ I feel good enough enjoyed through this. ఎంత బయట వినాయక చవితి గాలులు ఉన్నా, వర్షం పడుతున్నా దీనికోసమే వచ్చాను. సో ఐ థాట్ దిస్ ఫ్రైడే ఐఎమ్ సక్సెస్ఫుల్లీ జాయినింగ్ CSD. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ సార్. దాడి గంగాధర్ రావు గారు. గంగాధర్ రావు గారికి అన్మ్యూట్ అవ్వట్లేదు. అయ్యింది సార్, అన్మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ అయ్యారు ఇప్పుడు. గంగాధర్ రావు గారు మాట్లాడతారా? గంగాధర్ రావు గారు అన్మ్యూట్ కాలేకపోతున్నారట, తనని ఎక్స్క్యూజ్ చేయమన్నారు. ఇంకెవరైనా మాట్లాడతారు? ప్రసూనా? నమస్తే మేడం, చాలా బాగుంది. ఒక
కొత్త పత్రికను పరిచయం చేశారు. చాలా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ మేడం. మీ విశ్లేషణ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ 410726 అనే నంబర్ తో ఎవరండి మీరు? పేరు చెప్పలేదు, మీరు మాట్లాడతారా? సార్ నెంబర్ తో ఉన్నారు సార్. యాక్చువల్ గా వన్ స్మాల్ సెకండ్, నేను ఈ మధ్య కలిసిన చాలా ఎంజాయ్ చేసిన ఫిలాసఫర్ ఎవరంటే ఆయనకు అభిమాని అయిపోయాను నేను. ఆయన డాక్టర్ కేవీఎస్. డాక్టర్ కేవీఎస్ గారి అభిమాన సంఘమా? అయితే నేను కూడా పోస్ట్ ఇవ్వండి సార్. అదే మీద అధ్యక్షుడు మాత్రం, మిగతా పోషన్లు మీరు ఏమన్నా తీసుకోండి, అధ్యక్షుడు మాత్రం నేను కూడా మాకు మెంబర్షిప్ ఇస్తే చాలు. మీరు మెంబర్ బ్యాంక్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చివరిగా నేను కూడా కొన్ని మాటలు మేడం యొక్క ఉపన్యాసం మీద. ఇవాళ సాయంత్రం తాత్విక అనే ఒక పత్రికని వాళ్ళు లాంచ్ చేయడమే కాకుండా దాన్ని కంటిన్యూస్గా మంచిగా ఒక తెలుగు త్రైమాసిక పత్రికగా నడపడం అనేది చాలా అభినందనీయం. ఆ పత్రికలో ఎవరెవరైతే దాని గురించి కృషి చేస్తున్నారో వారందరికీ కూడా సిఎస్డి తరపున సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రిక గురించి మేడం అయితే, నాకు మేడం మాటలు వింటుంటే ఏమనిపించిందంటే, అదే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆరుద్ర గారు చెప్పారు చిన్న పాట, తేనె కన్న మధురమురా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు, తేనె కన్న మధురమురా తెలుగు గడ్డ పోతు గడ్డ ఎంత పచ్చనా, ఆ తెలుగు గుండెలో స్నేహం ఎంత వెచ్చనా, మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లనా, మన తరతరాల కథను పాడ గుండె జల్లనా, తేనె కన్న మధురమురా తెలుగు. అంత మధురంగా చెప్పారు మేడం గారు, తేనెలాగా. అంటే తెలుగు భాష ఇంత అద్భుతంగా మేడం యొక్క వాయిస్లో ఈరోజు ఈ యొక్క ఉపన్యాసం అంతా కూడా అంత మధురంగా సాగింది. ముఖ్యంగా పత్రికలో ప్రతి అంశం సంపాదకీయం కానీ, ఆ సంపాదకీయంలో ఉన్న టైటిల్స్ అన్నీ కూడా మేడం మీరు చెప్తుంటే, ఉష గారు చెప్తుంటే నాకు ఎంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. అంటే ఒక్కొక్కటి కూడా చదవాలి అన్న మనకి కోరిక పుట్టేలాగా ఉన్నాయి అవి. అంటే ఆధునిక విజ్ఞానము, జ్ఞానమా నీ పేరేమిటి, ఇలాగా ఋగ్వేద కాలం నుంచి వలస పాలన కూల్చిన జోడు గుర్రాలు అని, సైన్స్, చరిత్ర, వీటి గురించి. అలాగే ముఖ్యంగా వాళ్ళు దాంట్లో, అంటే మీ దాంట్లో ముఖ్యంగా వ్యాసాలు, సంపాదకీయము, అలాగే విశ్లేషణలు, కవితల గురించి, కథల గురించి సమీక్షలు, కథా సమీక్ష కానీ, అలాగే కవితల గురించి సమీక్ష కానీ, ఇంకా ఇంకా వ్యాసాల గురించి సమీక్ష కానీ, ఇలా వీటి మిగతా అన్నిటిని గురించి కూడా తెలియజేశారు. సో అసలు ఇలాంటి ఒక పుస్తకాన్ని తీసుకురావడం అనేది గొప్ప ఆలోచన అండి. సో ఇలాంటి ఈరోజు సాయంత్రము మీరు ముఖ్యంగా దాన్ని ప్రజెంట్ చేసిన తీరు చాలా 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 అద్భుతంగా ఉంది. సో మళ్ళీ ఇలాంటివి మీరు మరికొన్ని మాకు పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సిఎస్డి కూడా మీ తాత్వికలో ఎవరెవరైతే కంట్రిబ్యూట్ చేశారో వాళ్ళతో కూడా ఒక సిఎస్డిలో ఒక టాక్స్ ఇప్పిస్తే అది కూడా మాకు తెలుస్తుంది. మిగతా వాళ్ళ ఆలోచనలంతా కూడా, అంటే తాత్వికత అనేది చాలా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్. దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావడమే కాకుండా దానిలోని అంశాలన్నీ కూడా ఈరోజు మాతో చర్చించడం జరిగింది. ఇలాంటి ఒక మ్యాగజైన్ని పరిచయం చేయడం కాకుండా ప్రపంచంలో కూడా మిగతా వారికి కూడా ఇది తెలియజేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి సిఎస్డి వేదికగా మీరు ఈరోజు ఇచ్చిన టాక్ చాలా అద్భుతంగా ఉంది. దాని మీద మీ అందరూ కూడా స్పందనలు కూడా మీరు విన్నారు. ఈ స్పందన గురించి మీ స్పందనను కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఉష గారు. చాలా సంతోషంగా ఉంది. నేను అసలు దీనికి వెంటనే రఘుకుమార్ గారు అనౌన్స్ చేయగానే పెట్టేస్తాను, పెట్టాలి అని.
నిజానికి నేను లాస్ట్ 2 రోజులే దీనికి ప్రిపేర్ అయ్యాను. అంటే ఆ లాస్ట్ మినిట్ లో తప్ప కుదరలేదు. బట్ స్టిల్ బానే, అంటే సాయంత్రానికి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే అన్ని నోట్ చేసుకోగలిగాను అని. దాన్ని ప్రజెంట్ చేశాను. మీ అందరి స్పందన నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మీరు అంటే ఎవరైనా కూడా మీరు రాయాలనుకున్న విషయాన్ని మాకు పంపించవచ్చు. ఎడిటోరియల్ బోర్డు దాన్ని చూసి దానికి అయితే మేము కరెక్షన్స్ సజెస్ట్ చేస్తాము, లేదా మాకు నచ్చితే యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని వేసుకోవటం జరుగుతుంది. సో ఆ విషయం మీకు తెలియజేస్తాము. రాయండి, మీరు రాయాలనుకున్న ఏ విషయం మీదైనా. అది మీరు చూసారు కదా, మా టాపిక్స్ వింటే మీకు అర్థం అవుతుంది. అంటే డే టు డే వాటిల్లో నుంచే మనం ఫిలాసఫీని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో చాలా సంతోషంగా ఉంది. ముందు మీ అందరి రెస్పాన్స్, సరే ఫైనల్ గా ఎంతమంది చదువుతారు అనే దానికన్నా, అలాగే స్వర్ణలత గారు మంచి పాట పాడారు. ఇందాకటి నుంచి ప్రసూన గారు అందరూ పెడుతున్నారు, బాగుంది స్వర్ణలత గారి పాట అని. ప్రసూన గారు మీ తరపున నేను చెప్పేశాను. సో థ్యాంక్స్ అండి, వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సిఎస్డి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నేను అందరినీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కసారి మ్యాగజైన్ బ్లాగ్ ఓపెన్ చేయండి, చూడండి, మీకు నచ్చిన ఒక్క ఆర్టికల్ అయినా చదివేందుకు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా తెలియజేయండి. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ ఉష గారు. ముఖ్యంగా ఈరోజు అవధానం రఘుకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. మంచి టాపిక్ని ఈరోజు పరిచయం చేశారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భాషకు సంబంధించి ఒక త్రైమాసిక పత్రిక, అందులో ఒక ఫిలసాఫికల్ బేస్ ఉన్న పత్రికని పరిచయం చేయడము, అలాగే ఈరోజు ఈ సిఎస్డి సమావేశానికి అందరూ ఎవరైతే హాజరయ్యారో వాళ్ళ సాహిత్య అభిమానానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో రఘుకుమార్ గారు, ఓవర్ టు రఘుకుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఉషాజీ, యూ హావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. మాకు ఎన్నో తాత్విక విషయాలు చెప్పారు కాబట్టి మీరు ఏలూరు నుంచి విశాఖపట్నం 24 hours షార్ట్ రూట్ కనుక్కున్నారు. సో ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్. ఐ ఆల్వేస్ అప్రిషియేట్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్వెన్షన్. అట్లాగే చాలా మంచి మ్యాగజైన్ ని పరిచయం చేశారు. చూస్తాను వీలైతే, ఎందుకంటే నేను ప్రస్తుతం ఒక 2 పెద్ద ప్రాజెక్ట్స్ లో ఉన్నానమ్మా. అది చాలా టఫ్ టాస్క్ నాకు. ఈచ్ 200-250 pages బుక్స్ రాస్తున్నాను కాబట్టి కొంచెం టఫ్ టైమ్ లో ఉన్నాను. ఖచ్చితంగా మాత్రం I too will try to. మాకు 7:30. లేదు, ఒక మీటింగ్, జూమ్ మీటింగ్ ఉంటే అటెండ్ అవుతున్నా. బాగా శబ్దం చేస్తున్నారు. కృష్ణమోహన్ మ్యూట్ చేశాను. చెప్పండి. ఏం లేదు, ఒక్క నిమిషం. హలో, అల్లరి చేస్తూ ఉంటే నువ్వు మ్యూట్ చేశారు. మాకు మా దగ్గర ఉంటా కదా కీ, మ్యూట్ చేయడానికి. అవునవును, కీస్ అన్ని పెట్టుకున్నారు కదా అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ ఆల్. ఉషా గారు, అలాగే మీ గ్రూప్ నుంచి ఎవరైనా interested persons unte, if they want to give a lecture on any philosophical issue of relevance, definitely ga meeru introduce cheyandi. Then kuda will be deeply enlightened. But manamu ippudu anukunnatuga already nenu circulate chesinattuga దాదాపు అక్టోబర్ దాకా మెజారిటీ ఆఫ్ ద డేట్స్ ఫిక్స్ అయి ఉన్నాయి. అనుకోకుండా కొంతమంది మాకు కావాలి డేట్లు అని అడుగుతున్నారు. వాళ్ళని అకామిడేట్ చేయడం కోసం నాలాంటి ఆనందేశ్ నాగరాజ్ లాంటి వాళ్ళం విత్డ్రా అయిపోతున్నాం ఫ్రమ్ లెక్చర్స్. సో విత్డ్రా అయిపోయి వాళ్ళని అకామిడేట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రసూనకు కూడా చెప్పండి అమ్మా, స్వర్ణలత గారు. ప్రసూన మాకు 19వ తారీఖు 12వ తారీఖు ఉంది, అది మీకు ఇచ్చేస్తాము. అది యాక్చువల్ గా నేను ఐ థాట్ ఆఫ్ గివింగ్ టు ఆనందేశ్ నాగరాజ్, మీకు ఇచ్చేస్తాం ఆ డేట్. సో బీ రెడీ ప్రసూన ఫర్ యువర్ టాక్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ participation and a wonderful discussion today, and for introducing a wonderful magazine to all of us. Bye bye. We will meet again next Friday. Andariki namaskaralu sir. Bye bye.